నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పెళ్లి చూపుల్లోనే శారీరకంగా ఒకటయ్యామని, ఇప్పుడు కడుపుతో ఉన్న నన్ను పెళ్లి చేసుకోమంటే నీ నంబర్ 11 నువ్వు అలాగే ఉండు అని అంటోంది ఆశ. కాల్ సెంటర్లో జాబ్ చేస్తున్నాను. తనకు ఏమో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి కాల్ సెంటర్ కాల్ చేస్తే సరే ఆఫీస్కి రాండి అని చెప్పాను. అట్లాగే 2 సార్లు 3 సార్లు వచ్చినాడు. అదే సెట్ కావట్లేదని చెప్పేసి మా సార్ కూడా ఏంటి నువ్వేం చేస్తున్నావు అసలుకి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు అని చెప్తే సర్లే అని చెప్పేసి నా పర్సనల్ నెంబర్ ఇచ్చాను. మాట్లాడుకుని అలా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాం. ఇంట్లో రీసెంట్గా సంబంధాలు చూస్తుండే అప్పుడు అబ్బాయి ఫోటో చూపించినారు. ఇతనే అని తెలిసింది. అంటే సర్లే అని చెప్పేసి నేను ఇంట్లో ఓకే చెప్పాను. అయితే సర్లే ఓకే అని చెప్పేస్తే 2 రోజులు వస్తారు అబ్బాయి వాళ్ళు అని చెప్పాను. అయితే మేడం మాట్లాడుకోమని మమ్మల్ని పైకి పంపించారు పెద్దవాళ్ళు. మాట్లాడుకుంటూ అనుకోకుండా ఇద్దరం ఒకటైనాం మేడం. ఎక్కడ? మా ఇంట్లో. ఏంటి పెళ్లి చూపుల రోజు? అవును మేడం. తన ఫ్రెండ్ మేడం ఇతను. అయితే తను కొంచెం పచ్చం ఉండి చెప్పాను ఇట్లా ఎవరు ఏం పోతా ఇంకా పెళ్లి చూపులు అని అంటే ఓ అతనికి ఆల్రెడీ వేరే అమ్మాయి ఉన్నది కదా, అట్లా నువ్వు 10 అమ్మాయి 11 అమ్మాయి అంటే నువ్వు ఎవరిని చూసి ఎవరు అంటున్నావు, అతను అలాంటి వాడు కాదని నేనంటే ఎందుకు అలా అంటున్నావు, వాడు నా ఫ్రెండ్ వాడి గురించి నాకు తెలీదా, నువ్వే కొత్తగా చెప్తున్నావు అని చెప్పేసి తను అన్నాడు. కానీ పెద్దవాళ్ళు ఏమనుకున్నారు? మీది పెద్దవాళ్ళు నిర్ణయించిన పెళ్లి కదా, మీకు ఎంత దానికి ముందు ముఖ పరిచయం ఉన్నా కూడా. అంటే అమ్మ వాళ్ళకు మేము ఇట్లా కలిసినామని చెప్పలేదు. అంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏందని చెప్పేసి నేను తనకు ఫోన్ చేశాను. అంతలోనే నాకు ప్రెగ్నెన్సీ అని బయటపడింది. ఉన్నాడు మహాతల్లి. ఇద్దరే అబ్బాయి అంటే చీటర్. పోనీ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఎవడో చెప్పాడుగా 10 మంది ఇప్పుడు 11 ఆవిడట. సో వాడికి దొరికిందే ఛాన్స్ అనుకుని పెళ్లి సంబంధాలకు వెళ్ళి ఇలా అందరూ అమ్మాయిలను ఇట్లా చేస్తుంటాడేమో. ఏం బాబు చెప్పు. ఇప్పుడు ఈ అమ్మాయిని చేసుకోమంటున్నారు. ఎవరు మేము చెప్పలే, చేసుకోమని మేము చెప్పట్లే, ఈ అమ్మాయి చెప్తుంది. అది మాట్లాడు. అయితే ఈ అమ్మాయి చెప్తుంది నేను 10 మందితో అలాగే తిరిగా, వాళ్ళు అలాగే వాళ్ళందరూ పెళ్లి చేసుకోమంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోలేను కదా మేడం. ఇప్పుడు వాడు నా ఫ్రెండ్, వాడు నాకు సపోర్ట్ చేయాలి, ఈ అమ్మాయి సపోర్ట్ చేయడం ఏంటి? నువ్వు పెళ్లి చూపులకి వెళ్ళి డోర్లు వేస్తావా? ప్రాబ్లం క్లియర్ చేసిన తర్వాత ఏమైందంటే మంచిగా మాట్లాడుతుంది, కొంచెం అమాయకంగా ఉందని చెప్పేసి కొంచెం పరిచయం పెంచుకుందాం అని చెప్పి ఆ కాల్స్లోనే మాట్లాడడం, వాళ్ళ పక్క వీధిలోనే ఉండడం జరిగింది. ఆ అమ్మాయిని రెగ్యులర్గా అప్పుడప్పుడు చూస్తాం జరిగింది. ఆ అమ్మాయి కూడా చూసి రావడం జరుగుతుంది ఆ పరిచయం మీద. దాని తర్వాత పెళ్లి చూపులకు అనుకోకుండా మా వాళ్ళు పెళ్లి చూపులే లేకపోతే కాటేద్దామని పెళ్లి చూపులే. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది, ఇష్టానుసారంగానే జరిగింది అంటుంది. ఆ అమ్మాయి ఇష్టానుసారంగా జరిగినప్పుడు ఇంకా నేనేం చేస్తాను? తర్వాత సంగతి ఏంటని కూడా అడుగుతుంది. అది ఒకటే అడగట్లే, ఇష్టానుసారంగా అది జరిగింది అయిపోయింది. ఇంట్లో ఒప్పుకున్నారుగా పెళ్లికి 3 నెలల తర్వాత ముహూర్తాలు పెడతాం అని చెప్పేసి అన్నారుగా, మరి అప్పుడేం చేస్తావు? నాకు ఈ అమ్మాయి అంటే ఇష్టం లేదు కదా మేడం. అప్పుడే చెప్పాల్సింది కదా మరి నువ్వు. ఇష్టం లేనటువంటి అమ్మాయితో పెద్దల సమక్షంలో వచ్చి పెళ్లి చూపులు అనేది ఆ చూపులు కొదలకుండా ఈ చూపులేందయ్యా నీకు? సో అంతా ఆ అమ్మాయిదే తప్పు. ఆ అమ్మాయి తప్పు అంటే అనుకోకుండా జరిగిపోయింది, నాకు కావాల్సింది అయిపోయింది. మరి అప్పుడే పెళ్లి సంబంధం ఇష్టం లేదని చెప్పి పెద్దలకు చెప్పేయాల్సింది కదా. అమ్మాయి ఏదో ఒక దారి చూసి. నాకు అమ్మాయితో పని లేదు కదా మేడం, జరిగినా జరగకపోయినా ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు. అది నాకేం. దాని తర్వాత కంటిన్యూ ఫోన్ కాల్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఇష్టం లేదన్నప్పుడు. అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనప్పుడు పెళ్లి చూపులకి ఎందుకు వెళ్ళావు నువ్వు? అంటే మామూలుగా వెళ్ళాను, ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళని బాధ పెట్ట ఎందుకు ఫస్ట్ టైం పెళ్లి. ఏం కాదులే, లైసెన్స్ టు యూజ్ అంతే. అంటే అఫీషియల్ గా అమ్మాయిని వాడుకునేటటువంటి మార్గం పెళ్లి చూపులు నీ డిక్షనరీలో. అసలు నిజంగానే వీళ్ళ పేరెంట్స్ వచ్చారమ్మా పెళ్లి చూపులకి? ఎవరన్నా డ్రామా ఆర్టిస్టులు పట్టుకొచ్చాడా? ఏమో తెలియదు మేడం. వాళ్ళ అక్క అని చెప్పేసి అమ్మ నాన్న అని చెప్పేసి వాళ్ళ బావ. ఏం పని చేస్తారని చెప్పారు నీతో? ఏం అబ్బాయి జాబ్కు ట్రై చేస్తున్నాడు, చదువుకుంటున్నాడు అని చెప్పినాను. కాల్ సెంటర్లకు ఫోన్ చేస్తాడని చెప్పలేదా? ఏం కనుక్కున్నారమ్మా మీరు? చూసి పెళ్లి చేయడానికి సంబంధం తీసుకొచ్చారమ్మా మీ ఇంటి దాకా? నేనే చేశాను ఏంటి మేడం గ్యారంటీ? ఆ రోజు ఆడు కూడా వచ్చాడు పెళ్లి చూపులకి, వాడు చేశాడేమో. ఫ్రెండ్ అయినందుకు నేను సిగ్గుపడుతున్నాను మ్యామ్. ఎందుకంటే మొదట్లో బాగుండేవాడు, మేము 10th ఇంటర్లో మంచిగా ఉండేవాడు. డిగ్రీ నుంచి కొత్తగా అలవాట్లు నేర్చుకున్నాను మేము. ఏంటంటే తాగడం, గంజాయి ఇలాంటి కొత్త అలవాట్లు అంతా నేర్చుకున్నాను. నేను వద్దు అంటున్నా కూడా వాళ్ళ జతలోనే చేరవాడు. అంటే మీకు ఎవరికి తెలియని మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మొన్నోడు ఒక అమ్మాయి, అంటే అమ్మాయిని ఆల్రెడీ ఏ అమ్మాయి చేసినట్టు కడుపు ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు,
నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. ఆశ ఇక్కడ ఒక చిన్న సమస్యతో వచ్చిందండి. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో అండి ఆశ గారు. నమస్తే మేడం. నమస్తే. నమస్కారం మేడం. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది వరంగల్ మేడం. ఓకే. నా పేరు ఆశ. నేను ఇక్కడే రీజెంట్గా హైదరాబాద్లో కాల్ సెంటర్లో జాబ్ చేస్తున్నాను. ఎన్నేళ్ళ నుంచి? 2 years ఒక 2 years నుంచి. 2 years నుంచి. పెళ్ళయిందా మీకు? లేదు మేడం. పెళ్లి కాలేదు. సమస్య ఏంటి చెప్పండి. నేను కాల్ సెంటర్లో పనిచేస్తాను కదా, ఈ అబ్బాయి తనకు ఏమో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఇట్లా కాల్ చేసింటే, కాల్ సెంటర్ కాల్ చేస్తే సరే ఆఫీస్కి రాండి అని చెప్పాను. ఏంటంటే కాల్ సెంటర్కే కాల్ చేస్తున్నాడు అతను. అంటే కాల్ సెంటర్కు తన సిమ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇట్లా మేడం నాకు ఇట్లా సిమ్ పని చేయట్లేదు, ఇట్లా బ్యాలెన్స్ కాలేదు అని చెప్పేసి కాల్ చేసినాడు. అంటే సర్లే ఫస్ట్ సరే చేశాను, మేడం సెట్ కాలేదు అని అంటే సరే ఆఫీస్కి రండి అని చెప్పాను. అట్లాగే 2 సార్లు 3 సార్లు వచ్చినాడు. సెట్ కావట్లేదు అని చెప్పేసి మా సార్ కూడా ఏంటి నువ్వేం చేస్తున్నావు అసలుకి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు అని చెప్తే సర్లే అని చెప్పేసి నా పర్సనల్ నెంబర్ ఇచ్చాను. పర్సనల్ నెంబర్ ఇస్తే అది సెట్ అయిందని చెప్పేసి నాకు కాల్ చేశాడు. మాట్లాడుకుని అలా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాం. పర్సనల్ నెంబర్ షేర్ అయింది కాబట్టి ఒకరికొకరు ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇంట్లో రీసెంట్గా సంబంధాలు చూస్తున్నారు. చూస్తుంటే అప్పుడు అబ్బాయి ఫోటో చూపించినారు, ఇతనే అని తెలిసింది. అంటే సర్లే అని చెప్పేసి నేను ఇంట్లో ఓకే చెప్పాను. ఇతనే అంటే ఈ అబ్బాయేనా? ఈ అబ్బాయే నాకు అమ్మ వాళ్ళు సంబంధం తీసుకొచ్చారు. అయితే సర్లే ఓకే అని చెప్పేసి 2 రోజులు వస్తారు అబ్బాయి వాళ్ళు అని చెప్పాను. సరే అని చెప్పేసాను. అయితే వీళ్ళు వచ్చినారు. వచ్చిన తర్వాత అయితే మేడం మాట్లాడుకోమని మమ్మల్ని పైకి పంపించారు పెద్దవాళ్ళు. ఇక మేము అలా మాట్లాడుకుంటూ, తను ఆల్రెడీ ఫోన్లో పరిచయం ఉంది కదా, మాట్లాడుకుంటూ ఇక అలా. అంటే ఆ అబ్బాయికి ముందే తెలుసా అమ్మా నీకు ఇలా సంబంధాలు చూస్తున్నారు, నిన్నే చూస్తున్నారని చెప్పి? ఆ అబ్బాయికి తెలీదు, నాకు తెలియదు మేడం. నాకైతే నేను తన ఫోటో చూపించారు నాకు అమ్మ వాళ్ళు. చూపించేసి తను చేసుకుంటే బాగుంటుంది, నేను ఫోన్లో మాట్లాడుతున్నాను కదా, నా లైఫ్ బాగుంటుంది బెటర్గా, తను మంచోడే కదా అని చెప్పేసి నేను కూడా ఇంట్లో ఓకే చెప్పాను. ఇంకా అలా కొంచెం పరిచయం ఉంది కాబట్టి ఇంకా అలా మాట్లాడుకుంటూ అనుకోకుండా ఇద్దరం ఒకటైనాం మేడం. ఎక్కడ? మా ఇంట్లో. ఏంటి పెళ్లి చూపుల రోజు? మేడం. ఏయ్ ఏం చెప్తున్నావు? ఏం చూపులమ్మా అవి? అంటే ఏంటి కింద పేరెంట్స్ మాట్లాడుకుంటుంటేనా? అవును మేడం. అలా అలా జరిగిపోయిందండి. ఎంతసేపు మాట్లాడుకున్నారమ్మా మీరు? మినిమం ఒక 1 hour ఏంటండి. 1 hour మీరు మాట్లాడుకుంటుంటే మీ అమ్మ వాళ్ళు ఊరుకున్నారా? అంటే మాట్లాడుకుంటున్నారు కదా అని చెప్పి. ఓకే, సంబంధం ఓకే అయిపోద్దులని వాళ్ళు అనుకున్నారనమాట. వీళ్ళేమొచ్చి కోఇన్సిడెంట్స్ ఎక్సైట్మెంట్ తట్టుకోలేక మీరు ప్రొసీడ్ అయిపోయారు. తెలీదు సార్ ఏమో ఆ మూమెంట్లో తనతో ఉంటే నాకు బెటర్ ఆప్షన్ అని చెప్పేసి. సరే అమ్మా, ఇద్దరు వెళ్ళి పెళ్లి చేసుకుంటే తర్వాత అదే కదా దుకాణం, దానికి ముందే ఎందుకు? ఓకే. అయితే ఇంక అప్పుడు ముహూర్తాలు లేవనేసరికి ఒక 3 నెలలు దాకా ముహూర్తాలు లేవు, ఒక 3 నెలల దాకా అని చెప్పేసి. ప్రెగ్నెన్సీ వచ్చిందా ఈ లోపు? అవును మేడం. కానీ తను ఇంకా అట్లా కొన్ని రోజుల తర్వాత అది ముహూర్తాల దగ్గర పడే కొద్దీ తన గురించి తన ఫ్రెండ్ మేడం ఇతను. అయితే తను కొంచెం పరిచయం ఉండి చెప్పాను, ఇట్లా ఎవరు ఏం పోతా ఇంకా పెళ్లి చూపులు అని అంటే ఇతను అబ్బాయి అని చెప్పింటే, ఓ ఇతను వాడికి నువ్వు అతనికి ఆల్రెడీ వేరే అమ్మాయి ఉన్నది కదా, అట్లా నువ్వు 10 అమ్మాయో 11 అమ్మాయో అంటే నువ్వు ఎవరిని చూసి ఎవరు అంటున్నావు, అతను అలాంటి వాడు కాదని నేనంటే, ఎందుకు అలా అంటున్నావు, వాడు నా ఫ్రెండ్, వాడి గురించి నాకు తెలీదా, నువ్వే కొత్తగా చెప్తున్నావు అని చెప్పేసి తను అన్నాడు. అంటే ఏంటి అసలుకి ఏం జరుగుతుంది ఏందని చెప్పేసి నేను తనకు ఫోన్ చేశాను. అంతలోనే నాకు ప్రెగ్నెన్సీ అని బయటపడింది. ఇంకా తిన కాల్ చేసి నీతో మాట్లాడాలి అని చెప్పేసి, ఇలా నీ ఫ్రెండ్ కలిసినాడు నాకు ఇలా అని నేను చెప్పకుండా కల్చాలి చేయాలని చెప్పేసి, ఇట్లా మాట్లాడాలి నీతో అని చెప్పేసి తినని పిలిపించి నేను అడిగాను. అడిగితే పెళ్లి చేసుకున్నాం, మనం ఇప్పుడే పెళ్లి చేసుకున్నాం అంటే, లేదు నేను జాబ్ చేయాలి, నాకు నేను అక్కడికి అమెరికా వెళ్ళాలి, దుబాయ్ వెళ్ళాలి అలా అని ఇట్లా సాగు తీసుకుంటూ వచ్చాడు. నేను ఇట్లా సంగతి అట్లా అంటే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకొని తీసుకెళ్ళంటే, లేదు నేను లైఫ్లో సెట్ కావాలి, సెట్గా నేను పెళ్లి చేసుకోవడం ఎందుకు, ఆగు కొన్నాళ్ళు ఆగుదాము అట్లా ఇట్లా అని చెప్పేసి. ప్రెగ్నెన్సీ అని చెప్పలేదా నువ్వు? చెప్పాను. చెప్తే ఫస్ట్ సారి తను వద్దులే మనకి తీసిపించుకుందాము, ఇప్పుడే పిల్లలు వద్దు మనకి పెళ్లి చేసుకుందాం. కానీ పెద్దవాళ్ళు ఏమనుకున్నారు? ఇది పెద్దవాళ్ళు నిర్ణయించిన పెళ్లి కదా, మీకు ఎంతో దానికి ముందు ముఖ పరిచయం ఉన్నా కూడా. అంటే అమ్మ వాళ్ళకు మేము ఇట్లా కలిసినామని చెప్పలేదు. అదేలేండి, వాళ్ళకి తెలియదు. కానీ పెళ్లి 3 నెలల తర్వాత మరి పెట్టుకోవాలి కదా, ఈ లోపు ఎందుకు పోస్ట్ పోన్ అవుతుంది అంటున్నా. అది ఇంకా టైం 3 నెలలు అనేదానికి 4 నెలలు అయింది. మంచి సంబంధం చూస్తాం, మంచి చేస్తాం, అది ముహూర్తాలు లేవు కదా అని చెప్పేసి ఆగుదాం చేద్దాం అని చెప్పేసి వాళ్ళు
ఈ లోపు అతను ప్రెగ్నెన్సీ తీయించేసుకోమంటే తీయించేసుకున్నావా? లేదు మేడం. ప్రెగ్నెన్సీ తీయించుకోలేదా? లేదు మేడం. పిల్లలు కన్నావా? లేదు మేడం, పెళ్లి చేసుకోమని చెప్పేసి నేను తనని ఇప్పుడు నువ్వు క్యారింగ్ అమ్మా? అవును సార్. ఎన్నో నెల? 3 నెలలు 4 పడేది. 4th మంత్. ఏం ఆలోచించినా కష్టమే. సో ఏమంటాడమ్మా అబ్బాయి, ఏమంటాడు? ఏంటి ఆ అబ్బాయి అంటున్నావు, ఆ అబ్బాయి పేరేంటి? రాజేష్ రాజేష్. కాదు, ఏమంటాడు ఫైనల్ గా రాజేష్ ఏమంటాడు? ఏమంటాడు, నాకు సంబంధం లేదు, నాకు అసలుకి నువ్వెవరో నాకు తెలియదు అని అదేంటి పెళ్లి చేసుకోడా? ఇంకా ఏమో నాకు ఇప్పుడు నేను చేసుకునే ఉద్దేశం లేదు, ఇప్పుడు నాకు వద్దు, ఇంక నాకు టైం కావాలి. మరి ఇంట్లో వాళ్ళకి చెప్పావా? ఇంకా లేదు, చెప్పలేదు. నేను అమ్మ వాళ్ళకి చెప్తే అసలుకి నేను ఇలా అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ వదిలేసి ముహూర్తం దగ్గర పడుతుంది కదా, మరి అబ్బాయి ఇప్పుడు పెళ్లి వద్దు అంటున్నాడు అన్న మాట అన్న చెప్పావా? పోనీ పెద్దవాళ్ళు వాళ్ళు అబ్బాయి ఏం వద్దంటే ఏం చేస్తున్నారు. చేస్తాము, కాస్త ఆగుదాంలే అంటున్నారా? అంటే మరి ఇప్పుడు ప్రెగ్నెన్సీ గురించి ఆ అబ్బాయి ఏమంటాడు? ఆ అబ్బాయి ఏమంటున్నాడు, ఇప్పుడే మనకు వద్దు, నేను చేసుకుంటాను కానీ నాకు టైం కావాలి. సో ఇప్పుడు నీకు ప్రెగ్నెన్సీ తీయించుకోవడం ఇష్టం లేదా? లేదు, నాకు ఇష్టం లేదు మేడం. 4th మంత్ అమ్మా? అవును సార్. నీకు మాత్రం ఇప్పుడు ఆ అబ్బాయి కావాలి, అబ్బాయి నువ్వు పెళ్లి అవును చేసుకోవాలి, అంతేనా? కానీ ఇందులో పెద్ద పాత్రదారులు పేరెంట్స్ కదమ్మా. పేరెంట్స్ ఎవరు అనకపోవటం ఏంటి? 3 నెలల ముహూర్తం ఉంది అని అంటే కనుక ముహూర్తం దగ్గర పడే కొద్దీ వాళ్ళ ప్రెషర్ ఎక్కువ వద్దు మీ ప్రెషర్ కంటే. నీ వైపు పేరెంట్స్, వాళ్ళ వైపు పేరెంట్స్ ఎవరు మాట్లాడట్లేదు ఏంటి? అంటే వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఎలా అంటే, ఈ అబ్బాయి పోతే ఇంకొక అబ్బాయిని ఎవరినైనా చూసి మంచిగా చేయొచ్చులే, ఏంలే అని చెప్పేసి ఈ అబ్బాయి అయిష్టతో ఉన్నాడని మీ పేరెంట్స్ కి అర్థమైపోయింది. అన్నట్టుగా వాళ్ళు వాళ్ళు ఏమైనా లిటిగేషన్స్ చెప్తున్నారా? డౌరీ ఎక్కువ అడగడం కానీ, పెట్టిపోతలు అడగడం కానీ, దీనివల్ల మీ వాళ్ళు కాస్త వెనక్కి అయి ఉంటారు. అవి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. సో మీ ఇంట్లో వాళ్ళు పెద్ద కంగారు పడట్లా, ఆ అబ్బాయి డ్రాగాన్ అవుతున్నాడు, నీకు ఈ లోపు ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలా లేదా అంటే ఉంచుకుంటానని పతివ్రతలా మాట్లాడుతున్నావు, ఆయనేమో తీయించేసే అంటున్నాడు. వారిని ఏంటమ్మా ఇంత ఆలోచన లేకుండా ఒక జాబ్ చేసే పర్సన్. అరే ఇప్పుడు ఈ వర్షన్ ఎట్లా ఉందంటే పెళ్లి చూపులకు కూడా ఎవరిని రూమ్లోకి పంపించొద్దు అన్నట్టు ఉంది. కొత్తగా ఉంది, ఫస్ట్ టైం వింటున్నాను నేను ఇలాగా. చండాలం. ఏ సినిమాలు చూసా, ఏం చూసారు, మరి ఏం చేస్తున్నారు అసలు? ఇవి సినిమాల్లో ఏమంటే సినిమాలో కూడా లేదండి. ఎక్కడా లేదు ఇప్పుడు దాకా. ఫస్ట్ టైం ఆవిడ చెప్పిన స్టోరీ నేను వినడం. ఏంటో అంత కొవ్వు పట్టు ఉన్నది మహాతల్లి. ఇద్దరే. అబ్బాయి అంటే చీటర్. పోనీ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఎవడో చెప్పాడుగా 10 మంది, ఇప్పుడు 11 ఆవిడట. సో వాడికి దొరికిందే ఛాన్స్ అనుకుని పెళ్లి సంబంధాలకు వెళ్ళి ఇలా అందరూ అమ్మాయిలను ఇట్లా చేస్తుంటాడేమో. ఏం బాబు చెప్పు. ఈ అమ్మాయి వర్షన్ అయిపోయింది కాబట్టి ఆ రాజేష్ కూడా ఏం చెప్తాడో విందామండి. హలో రాజేష్. నమస్తే మేడం. నమస్తే సార్ డాక్టర్, మ్. మేడం లాయర్. మ్, ఇప్పుడు ఎంతో మందిని ఇక్కడ కలుపుతున్నారు. మ్. కలిపిన వాళ్ళు కలిసే ఉంటున్నారు. విడిపోయిన వాళ్ళు వేరే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు లేదో మీకు తెలుసా? ఎవరితో తిరుగుతున్నారో మీకు తెలుసా? పోనీ నీ ఏడుపు నువ్వే ఆడవయ్యా, నీ ఏడుపు. అయ్యా దీనికి సంబంధించి నీకెందుకు చెప్పు. ఇప్పుడు ఈ అమ్మాయిని చేసుకోమంటున్నారు. ఎవడు మేము చెప్పలే, చేసుకోమని మేము చెప్పట్లా. ఈ అమ్మాయి చెప్తుంది. అది మాట్లాడు. అయితే ఈ అమ్మాయి చెప్తుంది, నేను 10 మందితో అలాగే తిరిగాను, వాళ్ళందరూ పెళ్లి చేసుకోమంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోలేను కదా మేడం. ఇప్పుడు వాడు నా ఫ్రెండ్, వాడు నాకు సపోర్ట్ చేయాలి, ఈ అమ్మాయి సపోర్ట్ చేయడం ఏంటి? ఏంటి నువ్వు పెళ్లి చూపులకి వెళ్ళి డోర్లు వేస్తావా? అసలు వాడికి ఏం తెలుసు మేడం, నేను 10 మందితో తిరిగాను లేదు. మీ ఇద్దరు గురించి మాట్లాడు, అతని సంగతి తర్వాత మాట్లాడుతాం. వాళ్ళే కదా మేడం ఈ గొడవ. రాజేష్, నీ స్టోరీ ఈ అమ్మాయితో ఎలా మొదలయ్యింది? ఆ అమ్మాయిని ప్రేమించేవా? తర్వాత పెళ్లి ఒప్పందం జరిగిన తర్వాత ఆ అమ్మాయి ఈరోజు 4వ నెల ప్రెగ్నెంట్. నీ స్టోరీ చెప్పమంటే డాక్టరు, లాయరు, నా ఫ్రెండ్ అంటే మీరు ఇక్కడ జరిగేది కాబట్టి హెడ్ స్ట్రాంగ్ లేదంటే మెంటల్ ప్రాబ్లమా? సరే సార్, అది జరిగిందే చెప్తా సార్. నువ్వు ఆగు బాబు, నీ దగ్గరకు వస్తాం. నేను చెప్తా సార్. ఫస్ట్ నాకు ఫోన్ కాల్స్ ప్రాబ్లం ఏదో వస్తే కస్టమర్ కేర్ వాళ్ళు చేస్తే ఇలా ప్రాబ్లం సంథింగ్ జరిగింది. పెళ్లి చూపుల తర్వాత చెప్పు. ప్రాబ్లం క్లియర్ చేసిన తర్వాత ఏమైందంటే మంచిగా మాట్లాడుతుంది, కొంచెం అమాయకంగా ఉంది అని చెప్పేసి కొంచెం పరిచయం పెంచుకుందాం అని చెప్పి ఆ కాల్స్లోనే మాట్లాడడం, వాళ్ళ పక్క వీధిలోనే ఉండడం జరిగింది. ఆ అమ్మాయిని రెగ్యులర్గా అప్పుడప్పుడు చూస్తాం జరిగింది. ఆ అమ్మాయి కూడా చూసి రావడం జరుగుతుంది ఆ పరిచయం మీద. దాని తర్వాత పెళ్లి చూపులకు అనుకోకుండా మా వాళ్ళు అనుకోకుండా పెళ్లి చూపులా లేకపోతే కాటేద్దామని పెళ్లి చూపులా? అది నేనైతే ఈ అమ్మాయి అనుకోలేదు మేడం. ఈ అమ్మాయి అనుకోకుండానే పెళ్లి సంబంధానికి ఓకే చెప్పేసా నేను. ఈ అమ్మాయి అని తెలిస్తే మరి నమ్మటానికైనా ఉండాలయ్యా. ఏంది ఆల్రెడీ డ్రాపో నడుస్తుంది, ఓ సంబంధం పంపించాడు ఎవరి ద్వారానో, ఆ పిల్లకి ఇదే ఫోటో కదా అని ఆ పిల్ల నమ్మింది, ఇంతకాలం నుంచి పరిచయం ఉన్నాడు కదా అని లోపలికి వెళ్ళి పెళ్లి చూపులని వెళ్ళి డోర్ వేసావు. ఆ పిల్లని ఆ రకంగా డ్రాప్ చేసి ఏదో డ్రామాలు వేస్తావేంటి మా దగ్గర? మళ్ళీ మాకు ఎతబోతు చేస్తున్నాడు వచ్చి. ఇది ఫస్ట్ పెళ్లి చూపులా లేదంటే పెళ్లి చూపుల్లో ఫోటోలు చూడకుండా వెళ్ళేటటువంటి ఆనవాయితీ మీ ఇంట్లో ఉందా? అంటే ఇప్పుడు నాకు వరకు అయితే ఇంకెంతవరకు పెళ్లి చూపులు మాట్లాడొద్దు. అసలు పెళ్లి చూపులు ఏముంది, మిగతా చూపులు ఇది అయిపోతుంది. ప్లాన్ ఆఫ్ యాక్షన్, కోర్స్ ఆఫ్ యాక్షన్. ఫోటో కనిపించింది, ఆ అమ్మాయి లొంగట్లేదు, పెద్దరికంగా ముందుకు వెళ్దాము, ఆ విధంగా మొదలు పెడదాం కార్యక్రమం అని చేసినటువంటి కార్యక్రమం ఇది. క్లియర్ కట్. ఏం చేస్తావు పని నువ్వు అసలు? చెప్పు. ఏం పని చేస్తావు? ఖాళీగానే ఉంటాం మేడం. అదమ్మా వెరీ గుడ్. ఖాళీగా ఉండను, ఫుల్ టైం జాబ్.
ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నేను 10 మంది అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే కూడా అవ్వదు కదా సార్. అయ్యో బాబు ఏం మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది, ఇష్టానుసారంగానే జరిగింది అంటుంది ఆ అమ్మాయి. ఆ, ఇష్టానుసారంగా జరిగినప్పుడు ఇంకా నేనేం చేస్తాను? తర్వాత సంగతి ఏంటని కూడా అడుగుతుంది. అది ఒకటే అడగట్లే, ఇష్టానుసారంగా. అది జరిగింది, అయిపోయింది. ఇంట్లో ఒప్పుకున్నారుగా పెళ్లికి, 3 నెలల తర్వాత ముహూర్తాలు పెడతాం అని చెప్పేసి అన్నారుగా, మరి అప్పుడేం చేసి నాకు ఈ అమ్మాయి అంటే ఇష్టం లేదు కదా మేడం. అప్పుడే చెప్పాల్సింది కదా మరి నువ్వు. ఇష్టం లేనటువంటి అమ్మాయితో పెద్దల సమక్షంలో వచ్చి పెళ్లి చూపులు అనేది ఆ చూపులు కొదలకుండా ఈ చూపులేందయ్యా నీకు? అన్ఎక్స్పెక్టెడ్ గా ఎలాగో ఆ అమ్మాయి కలిసింది కాబట్టి ఆ టైంలో అలా జరిగిపోయింది సార్. సో అంతా ఆ అమ్మాయిదే తప్పు. ఆ అమ్మాయి తప్పంటే అనుకోకుండా జరిగిపోయింది, నాకు కావాల్సింది అయిపోయింది. మరి అప్పుడే పెళ్లి సంబంధం ఇష్టం లేదని చెప్పి పెద్దలకు చెప్పేయాల్సింది కదా అయ్యా. అమ్మాయి ఏదో ఒక దారి చూసి, నాకు అమ్మాయితో పని లేదు కదా మేడం, జరిగినా జరగకపోయినా ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు, అది నాకేం. దాని తర్వాత కంటిన్యూ ఫోన్ కాల్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇష్టం లేదన్నప్పుడు నేను ఇప్పుడు కాల్ చేసి కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉన్నాడు. అంటే ఆ అమ్మాయి నాకు చేస్తుంది రెగ్యులర్ గా. అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనప్పుడు పెళ్లి చూపులకి ఎందుకు వెళ్ళావు నువ్వు? అంటే మామూలుగా వెళ్ళాను, ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళని బాధ పెట్ట ఎందుకు ఫస్ట్ టైం పెళ్లి. ఏం కాదులే, లైసెన్స్ టు యూజ్ అంతే. అంటే అఫీషియల్ గా అమ్మాయిని వాడుకునేటటువంటి మార్గం పెళ్లి చూపులు నీ డిక్షనరీలో. అసలు నిజంగానే వీళ్ళ పేరెంట్స్ వచ్చారమ్మా పెళ్లి చూపులకి? ఎవరన్నా డ్రామా ఆర్టిస్టులు పట్టుకొచ్చాడా? ఏమో తెలియదు మేడం. ఒక వాళ్ళ అక్క అని చెప్పేసి, అమ్మ నాన్న అని చెప్పేసి, ఒక వాళ్ళ బావ ఏం పని చేస్తాడని చెప్పారు నీతో? ఏం అబ్బాయి జాబ్కు ట్రై చేస్తున్నాడు, చదువుకుంటున్నాడు అని చెప్పినాను. కాల్ సెంటర్లకు ఫోన్ చేస్తాడని చెప్పలేదా? ఏం కనుక్కున్నారమ్మా మీరు? చూసి పెళ్లి చేయడానికి సంబంధం తీసుకొచ్చారమ్మా మీ ఇంటి దాకా? అయినా నేనే చేశాను ఏంటి మేడం గ్యారంటీ? ఆ రోజు ఆడు కూడా వచ్చాడు పెళ్లి చూపులకి, వాడు చేశాడేమో. ఏయ్, ఎవరేసాను వాడేసానండి పని అయిపోయిందండి అన్నాడు. వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు ఏం మాట్లాడుతున్నావు? నోటికి ఎంత వస్తాంతా? నోటికి ఎంత వస్తాంతా? తప్పించుకున్నావు, నా పైన వేస్తున్నావు నువ్వు. తప్పించు. హలో బాబు, నీ పేరేంటి? శంకర్ అండి. శంకర్. నువ్వు ఎవరు ఫ్రెండ్? తన ఫ్రెండ్ అయినందుకు నేను సిగ్గుపడుతున్నాను మేము. ఎందుకంటే మొదట్లో బాగుండేవాడు, మేము 10th ఇంటర్లో మంచిగా ఉండేవాడు. డిగ్రీ నుంచి కొత్తగా అలవాట్లు నేర్చుకున్నాడు. మేము ఏంటంటే తాగడం, గంజాయి ఇలాంటి కొత్త అలవాట్లు అంతా నేర్చుకున్నాం. నేను వద్దు వద్దు అంటున్నా కూడా వాళ్ళ జతలోనే చేరేవాడు. మేము సరే వద్దు అంటే మీకు ఎవరికి తెలియని మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ మొన్నోడు ఒక అమ్మాయి, అంటే ఆ అమ్మాయిని ఆల్రెడీ ఈఎంఐ చేసినట్టు కడుపు ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. బట్ ఎవరికి తెలీదు. నేను ఇక్కడ ఆ నిజాన్ని కూడా నేను బయటకు పెడతాను. ఎందుకంటే అక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఏమనుకున్నారంటే, అక్కడ వాళ్ళ అమ్మాయి సరే ఏదో అప్పుడే ఎగ్జామ్ టైమ్స్, అది సరే ఏదో ఎగ్జామ్ ప్రెజర్స్ వల్ల చనిపోయింది అని అలా అనుకున్నారు వాళ్ళ అమ్మ సో అలా నాన్న. ఇంకొక అమ్మాయి జీవితం అవ్వకుండా ఆ. ఉండాలి కాబట్టి ఈ అబ్బాయి ఇలా చెప్పడం అనేది జరిగింది. ఇలా. నీకు తెలుసుండగా ఆ అమ్మాయి ఒక్కతే, ఇంకా ఎంతమంది ఉన్నారన్నది ఇంకా నాకు తెలిసి అతను ఫోన్ ఇప్పుడే చెక్ చేసి సార్, దగ్గర 8 నుంచి 10 లోపల ఉంటుంది సార్ మొత్తం. అలాంటి అరే నువ్వు చెప్పాల్సిన అబద్ధాలు లేవు, చెప్పరా. నా ఫోన్ సంగతి నీకు ఎందుకురా? నేను ఇలా వదిలేస్తే నువ్వు ఇంకా ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం అరే నా లైఫ్ నా ఇష్టం రా, నువ్వెవర్రా మధ్యలో? సైలెంట్ గా ఉండు ఫస్ట్ ఆఫ్ ఆల్. మ్యామ్ నేను మాట్లాడింది కాదు నాన్న, నువ్వు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎందుకు చెప్పలే ఈ అబ్బాయి క్యారెక్టర్ ఇట్లాంటిది అని? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేను చెప్తున్నాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు అంటే, రే మా కొడుకు గురించి నాకు తెలుసు, వాడు ఇంటి శుభ్రంగా బంగారం, నా కొడుకు బంగారం, నువ్వేం చెప్తాం మేము నమ్మము, నన్నే వెళ్ళేస్తున్నాను మేము. సరే అంతే, వాళ్ళకి చెప్పడం వరకే నీ బాధ్యత. నేను ఎవరికి చెప్పలేదు, మీకు ఒక్కరికే చెప్తున్నాను. అంటే అవుట్ సైడ్ దిస్ టాపిక్ ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. నీకంటూ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. ఆ అమ్మాయికి జరిగిన దానికి ఇప్పటి వరకు ఈ సీక్రెట్ ఎవరికి చెప్పలేదు, ఇక్కడ ఒకటే చెప్తున్నావు. ఈ మధ్యలో 10 అమ్మాయిలు చనిపోయి ఉంటే చెప్తున్నాను. వాళ్ళ పేరెంట్స్ నమ్మనప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కో లేదంటే ఎవరికైనా పెద్దలకో ఎవరో ఒకరిని ఇన్వాల్వ్ చేసి ఇలాంటి ఆడపిల్లల్ని ఎంతమంది కాపాడి ఉండేవాడు. ఈ అమ్మాయి కాపాడబడలేదు, చెప్తున్నాను. చనిపోయినటువంటి ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు. అందుకే ఈ అమ్మాయి కూడా అదే విషయం చెప్పినట్టున్నాడు, ఇలా ఉంది అని చెప్పేసి. ఈ ప్రోగ్రామ్ రావడానికి కూడా నేనే సార్ కారణం. నేనే సార్కి ఇన్ఫార్మ్ చేసి ఇలాంటి వాళ్ళు ఇది అరికట్టాలని. కంగ్రాచులేట్ యూ ఆన్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లాన్ అంతా నీదా? అంటే వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకున్నారు. ఏ నువ్వు ఆగవయ్యా. ఉండు. మేము అతను ఇంకోటి ఏంటంటే, ఆ సూసైడ్ కేసు ఉంది కదా సార్, ఆ అమ్మాయి వదిలేస్తే ఇంకా నెక్స్ట్ పెళ్ళైన అమ్మాయి ఆల్రెడీ పెళ్ళైంది, మళ్ళీ ఆ అమ్మాయిని కూడా కెలగడానికి వెళ్ళాడు సార్. వద్దురా అంటున్నాను కూడా. వాళ్ళ సంసారాన్ని నాశనం చేయడానికి వెళ్ళాడు సార్ ఇంకొక అమ్మాయిని. అంటే పెళ్లి కాకుండా అమ్మాయి చేసేది ఒక ఎత్తు, పెళ్ళైన అమ్మాయిలు కూడా 2-3 ఆంటీలు పెట్టుకున్నారు సార్ అతను. ఎంత బిజీరా బాబు. ఆంటీలు అయితే కేసులు ఎరుగా నోరు మూసుకొని ఉంటారు, బ్లాక్ మెయిల్ చేయొచ్చు. అలానే ఇంకా వాళ్ళ ఇంటి పక్కన సార్, వాళ్ళ ఇంటి పక్కన ఒక మొగుడు చనిపోయినారు. సారీ, భర్త చనిపోయినటువంటి భార్య. వీడి పేరు నేను చెప్పదలుచుకోలేదు. అతను డైలీ నైట్ 8 తర్వాత వాళ్ళ ఇంట్లో వెళ్తాడు. అరే నీ ఎందుకురా అవన్నీ? నువ్వు మూసుకొని ఉండకుండా నీకు అవసరమా? సబ్జెక్ట్ అంతా నీకు ఎలా తెలుస్తుంది శంకర్? అంటే ఇవన్నీ నీకు ఎలా? అతను జస్ట్ అతను వీడంతా వాడే వెళ్తున్నాడేమో సార్. రే
వాడు వెళ్తున్నాడో లేదో అనేది తర్వాత మాట్లాడదాం లేదు, ఫస్ట్ నీది మాట్లాడుతున్నాడుగా. మరి అన్ని నా వైపే మాట్లాడుతుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారండి సార్ మీరు? ఎలా మాట్లాడుతున్నారు సార్ అలాగా? సపోర్ట్ చేయట్లేదు, ఫస్ట్ ఆ అబ్బాయిని మాట్లాడి నీ క్యారెక్టర్ ఏంటంది, ఎందుకంటే నీ క్యారెక్టర్ గురించి మాట్లాడి ఇద్దరు మనుషులు ఉన్నారు ఇక్కడ లైవ్ లో. ప్రెగ్నెంట్ అయినటువంటి ఒక అమ్మాయి, నీ ప్రాణ స్నేహితుడు. నేను అదే చెప్తున్నా సార్, ప్రెగ్నెన్సీ వాడే చేసి ఉంటాడని. ఏయ్ ఒక్క నిమిషం ఆగు. సార్ అతను నా చిన్నప్పటి నుంచి స్నేహితుడు సార్. వాడి గురించి నాకు బ్యాడ్ గా చెప్తే నాకేం వస్తుంది సార్? స్నేహితుడు గురించి ఎవరైనా ఈ ప్రపంచంలో బ్యాడ్ గా చెప్పుకుంటారు సార్, ఎందుకంటే అతను నీచుడు నికృష్టుడు, ఈ భూమి మీద ఉండడమే ఈ భూమికే భారం సార్ అతడు. అలాంటి తోడు సార్ వాడు. ఇమీడియట్ గా ఊరి తీసి చంపించారు సార్. మీరిద్దరైనా ఫ్రెండ్స్? మీకు ఇంకా అబ్బాయికి ఇంకెవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా? ఇంకా చాలా మంది ఉన్నారు మేము, అంటే స్టార్టింగ్ లో చాలా మంది ఉండేవాడు మేము అతని ఫ్రెండ్స్. మళ్ళీ క్యారెక్టర్ తెలిసి మెల్లగా ఎవరికాళ్ళు డ్రాప్ అయిపోయారు. నేను కూడా మొన్నటి దాకా కూడా అలా చేస్తున్నా కూడా పక్కనే ఉన్నాను మేము. వద్దు 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 అని చెప్పడానికి ప్రయత్నించాను, కానీ అతను వినలేదు. లాస్ట్ కి ఈ అమ్మాయి జీవితం నాశనం చేస్తాడు. నేను అలానే ఇంకా ఇలానే వదిలేస్తే ఇంకా ఎంతమంది అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. ఇందాక నుంచి 1-2 సార్లు ఈడు వల్లే వచ్చింది అని మాట అంటున్నా. అవును, నాతో పాటే ఉంటాడు. ఆ అమ్మాయికి కూడా క్లోజ్ అయ్యాడేమో, ఎవరికి తెలుసు? ఏ అంత మాట అంటుంటే కనుక నువ్వు 4th మంత్ ప్రెగ్నెంటే కాదనట్లేదు, కానీ ఏంటి నీ పక్కన కూర్చుని నిన్ను మోసం చేసిన వాడు వీడి వల్ల ప్రెగ్నెన్సీ అనే మాట అంటుంటే నువ్వు అలాగే నిమ్మకి నీరెత్తున్నట్టు కూర్చుంటే? నేను తనతో ఎందుకు నీ బెస్ట్ ఫ్రెండ్ తోటి ఎందుకు ఇలా అంటున్నావు, నీ క్యారెక్టర్ తను బయట వేసినందుకు నువ్వు ఇలా అంటున్నావు అంటే, నువ్వు నేనంటే ఇష్టం అని చెప్పి వాడితో తిరిగినావు కదా, అందుకని వాడిని తీసుకొని నువ్వు ఇక్కడ దాకా వచ్చినావు కదా అని చెప్పేసి నాకు సంబంధమే లేదు. అసలు నాకు అసలు నీ కడుపులో ఉన్న దానికి అసలు నాకు ఎటువంటి సంబంధమే లేదు, అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు అంటున్నాడు సార్. ఇప్పుడు దారుణం జరిగినప్పుడు నువ్వు ఎక్కడ కాదు రావాల్సింది, ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉండాల్సింది కదా, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకొని. అతను అంత వెచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు, నువ్వేందో కూల్ గా చెప్తున్నావు. ఏ బాబు, అలా గనక చెప్పేటట్టు అయితే ఒక నిమిషం, నీకైతే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, నిజంగా వాళ్ళిద్దరైతే డైరెక్ట్ పెళ్లి చేసుకుంటారు కదా, ఇక్కడ వరకు రావాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ మీద నిందేస్తున్నావు. డ్రామా మేడం. ఏం అవసరం ఉంది? నీకు పెళ్ళే కాలేదు, డ్రామా చేయాల్సిన అవసరం ఏంటి? డ్రామా చేయాల్సిన అవసరం ఏముందయ్యా? మేమేమైనా అవార్డు ఇస్తామా వాళ్ళిద్దరికి? మీరిద్దరు మంచోళ్ళు, మీకేం పెళ్లి కూడా కాలేదు కదా. బదలాం చేస్తున్నారు మేడం వీళ్ళిద్దరు కలిసి. ఇక్కడ మీ మొహాలే కనిపించవు, ఎక్కడ బదనాం అవుతుందయ్యా నీకు? ఎక్స్ట్రాల్ చేయమాకరా, నీ గురించి నాకు కూడా తెలుసు, నా గురించి నీకెలా తెలుసు, నీ గురించి కూడా నాకు అలా తెలుసు. ఏమంటే బయట పెట్టు నా గురించి. మాట్లాడు, మరి మాట్లాడయ్యా, మాట్లాడు ఇప్పుడు మాట్లాడు మేడం. రావాలంటే ఏమన్నా ఉంటే ఇమీడియట్ గా చెప్తావు, ఏం లేదు కాబట్టి చెప్పలేకపోతున్నావు. వాళ్ళలాగా లొడలొడమని వాగేస్తే అవ్వదు కదా, నేను ప్రూఫ్లు చూపించి మాట్లాడతా. రాజేష్, ఇక్కడ ఇప్పుడు లైవ్ లో జరిగేటటువంటి టాపిక్ ఒక అన్యాయమైనటువంటి ఆడపిల్లలకి ఒక దారి చూపెట్టడం గురించి అతను వచ్చాడు కాబట్టి ఫస్ట్ అతను సాక్ష్యాధారుల కింద ఎవిడెన్స్ కింద వాడుకుందాం. ఒకప్పుడు అతను తప్పు అయితే కనుక నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ స్టోరీలో అతను అక్కడ కూర్చుంటాడు, అది వేరే. ఫస్ట్ నీ తప్పా కాదా? ఫస్ట్ నువ్వు ఈ అమ్మాయి ఒకటే కాదు, ఇంకా చాలా కార్యక్రమాలు నడిపించావు, వీడియోలతో నడిపించావు, పెళ్ళైనటువంటి ఆడవాళ్ళతో నడిపిస్తున్నావు అనేది నిజమా అబద్ధమా? సరే సార్, నిజమా అబద్ధమా? నేనే మోసం చేశా సార్. ఈ అమ్మాయిని మోసం చేసేలేదు, మా కళ్ళందరికీ కనిపిస్తుంది. ఇలాంటి స్త్రీలు చాలా మంది నీ జీవితంలో ఉన్నారు, అందులో ఒక అమ్మాయి సూసైడ్ కూడా చేసి చనిపోయింది అనేది నిజమా అబద్ధమా? నువ్వు చాలా మంచోడు అని నేను ఎంత నమ్మాను తెలుసా? నేను మా వాళ్ళకి చెప్పుకుంటే ఏదైనా చేశాను. అలాంటి నీ ఫ్రెండ్ వచ్చి నమ్మితే కూడా నేను వాడిని తిట్టాను తెలుసా, ఎందుకు నువ్వు ఇలా చెప్తున్నావు, నీ బెస్ట్ ఫ్రెండ్ మీద ఇలా చెప్తావు అని చెప్పేసి వాని మీద కోపం పడి నేను కొట్టాను. కానీ నువ్వు లాస్ట్కి ఇలాంటి వాడు అని తెలిసి అసలు నా మీద నాకే అసం వేస్తుంది. మా వాళ్ళు నన్ను చాలా మంచిదని అనుకున్నారు, కానీ నేను ఇలా చేసిందంటే మా వాళ్ళు ఏమైపోతారో ఒక్కసారని ఆలోచించినావా నువ్వు? నేను వాళ్ళందరి గురించి ఆలోచిస్తే 10 మంది ఏడ్చేవాళ్ళు. ఇంకా 10 మంది ఏడ్చేవాళ్ళంటే అలాంటప్పుడు ఎందుకు అలాగే తిరుక్కుంటూ ఉండాల్సింది, నన్ను ఎందుకు అలా చేసావు? అలాగే తిరిగాను. ఏదో నాకు 10 అవార్డులు ఉన్నాయి, 10 అవార్డులు వచ్చాయి అన్నట్టు చెప్తున్నాడు ఈ అబ్బాయి. ఖాళీగా ఉంటూ సమన్యాయం చేయాలి అందరు ఆడవాళ్ళకి. ఎలా మేడం అసలు నమ్మించినట్టు ఎంత బాగా మాట్లాడినాడు తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం, నాకు ఇలా అలా, నువ్వు తప్ప నాకు ఏరే అమ్మాయి లేదు. అమ్మా, అబ్బాయి ఓపెన్ గా చెప్తున్నాడు, నేను చేటర్ని, నేను తిరుగుబోతుని, నేను పనికిమాలినోడిని, నేను వెదవని. ఇప్పుడు చెప్తున్నాను మేడం, అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? నువ్వు ఇప్పుడు ఇంకా పెళ్లి చేసుకుంటావా? ఏదన్నా ఒకటి మీరే న్యాయం చేయండి మేడం. న్యాయం చేయాలమ్మా, నీ కడుపులో బిడ్డ ఉన్నాడు, నీ కడుపులో నువ్వు ఉత్తమ మనిషి అయితే కనుక ఏదైనా న్యాయం చేయడానికి కొంచెం సులువుగా ఉండేదేమో మార్గం. ఏ డెసిషన్ తీసుకోలే, ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఏది బెటరో చెప్పగలుగుతాం. నువ్వు 4th మంత్ ప్రెగ్నెంట్, అటు కాదు ఇటు కాదు అన్నట్టుంది నీ పరిస్థితి. ఈ రోజు నువ్వు నిజంగా ముందుకొచ్చి అబార్షన్ అనేటటువంటి పదం వాడినా కూడా ఇష్టపూర్వకంగా, అది నిజంగా ఫీజిబుల్లా కాదా అన్నది ఆలోచించుకో. అలా అనకండి సార్, నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎవరు అతన్ని? ఏంటి ఆయన ఆ మనిషినా? ఎందుకు చేసుకుంటావు? నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. నాకు తెలిసి ఈ అమ్మాయికి పిచ్చి అనుకుంటా, తెలిసి ఆ అబ్బాయిని చేసుకుంటానంటున్నావు అంటే నీకేదో ప్రాబ్లం ఉందమ్మా. అతను చేసుకో, తీసుకొచ్చి పెట్టాడు కదా ఇక్కడ పంచాయతీ, ఇక అతన్నే చేసుకోవాలని ఒక ఇది. ఏంటి ఆ అమ్మాయి చేసుకోరా, చేసుకో దా.
నేను చేస్తారా? నువ్వు ప్రెగ్నెన్సీ చేస్తే అమ్మాయి ఎందుకు చేసుకుంటా? నేను చేసి పెడతారా? ఎలా చెప్పండి మేము అదేమో ఏంటి వాళ్ళు చెప్పేది ఏంట్రా? నువ్వు తీసుకొచ్చి పెట్టావు ఇక్కడ పంచాయతీ. నీలాగా 12ది అయ్యేది. నీలాగా కడుపు చేసి బతికేవాడిని కదరా నేను. నీతిగా నిజాయితీగా ఉండేవాడిని నేను. తీసుకొచ్చి రోడ్డు మీద నుంచే పెట్టావు. ఇంకా నిజాయితీగా మా అమ్మ నాన్న చెప్పే సంబంధం నేను చేసుకుంటాను. నీలాగా అడ్డదారులు తొక్కి అదే అందుకనే తీసుకొచ్చావు దగ్గరుండి. దీనికి ఏదో ఒకటి డబ్బులు ఇప్పించేసి మీ ఇద్దరు సెటిల్ అవుదామని ప్లాన్ చేసుకున్నారు. ఏంట్రా నా పైన తోస్తున్నావు లాస్ట్ నువ్వేరా చేసింది మొత్తం నాకు తెలుసు కానీ నేనేదో చేశాను అనుకో, దాని తర్వాత నువ్వు చేసుంటావు. ఏ వద్దులే. నువ్వు చేసుంటావు మొత్తం. నేను చేసింది ఒకసారి అయ్యింది, 10 సార్లు చేసావే ఎవడ తెలుసు. నిజంగా నాకు నమ్మకం అనిపించట్లేదు శంకర్. ఇతని గురించి వాళ్ళ తల్లిదండ్రులు బంగారు బిడ్డ అన్నారా? అసలు వాళ్ళకి తెలియదు సార్, నాకు తెలుసు. అంటే వాళ్ళు ఇంట్లో ఒకలా ఉంటారు, బయట ఒకలా ఉంటారు. యా చిన్న పాయింట్ మేము ఏంటంటే ఇతడు డబుల్ గేమ్ వ్యక్తి మేము. అంటే బయట ఒకలాగా ఉంటాడు, ఇంట్లో డైలీ గుడికి వెళ్ళి విభూతి పెట్టుకొని ఇంటికి వెళ్ళడం, మార్నింగ్ అలా ఇంట్లో చాలా మంచి వ్యక్తిలాగా నటిస్తాడు. వన్స్ బయటకు వస్తే అపరిచితుడు స్క్వేర్ క్యూబ్ ఏముంటే అది ఆయన అమ్మాయి ఫాలో అవుతాడు అనుకుంటా రోజు. అరే ఫ్రెండ్వి పక్కనుంటే చాలు, ఇలా ఫాలో అయిపోవడం. బొట్టు పెట్టుకుంటున్నానా, స్నానం చేస్తున్నాను, ఎక్కడికి వెళ్తాను నువ్వు చూడక్కర్లా. తెలుస్తాయి కదయ్యా, ఫ్రెండ్స్ అంటే ఏంటి, చైల్డ్హుడ్ ఫ్రెండ్ అతను. నీ క్యారెక్టర్ తెలీదా? అన్ని చెప్పక్కర్లేదు కదా. ఆధారాలతో పాటు ఇంతకాలం నీ డబుల్ స్టాండర్డ్స్ దగ్గరుండి చూసినటువంటి వ్యక్తి అబ్బాయి ఈ రోజు నీ డబుల్ స్టాండర్డ్స్, నువ్వు ఇంట్లో ఒకటి బయట ఒకటి. నువ్వు ఇలానే వదిలేస్తే ఎంతమంది నువ్వు ఏదో మారుతావు కదా అని నీకు చాలా నచ్చ చెప్పాడు. మీ క్లాస్మేట్ ఒక అమ్మాయి పాపం సూసైడ్ చేసుకొని చనిపోయింది, ఇంకొక అమ్మాయి జీవితం అలా అవ్వకూడదు అన్న ఉద్దేశంతో చెప్పడానికని వచ్చాడు. అతను చక్కగా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇక్కడ వరకు తీసుకొచ్చి న్యాయం చేద్దామని చూశాడు. కానీ నువ్వు ఇంత వితండవాదం అతను కూడా చేసి ఉండొచ్చు కదా. ఉంటే మరి నువ్వు చెప్పయ్యా, నువ్వేం మాట్లాడలేదు కదా, అతని మీద తోస్తున్నావు గానీ. ఇప్పుడు ఏంటి మేడం, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోను, నాకెందుకో వీళ్ళిద్దరి మీద డౌట్ ఉంది, నాకైతే సంబంధం లేదు, ఏదో ఒకసారి ఏదో జరిగిపోయింది. ఏంటమ్మా డౌట్ ఉంది అని చెప్పేసి అంటే ఏం మాట్లాడవేంటి నువ్వు? డౌట్ అన్నప్పుడు నాతో మాట్లాడినప్పుడు డౌట్ రాలేదా? నాతో కలిసినప్పుడు డౌట్ రాలేదా? పెళ్లి గమనించాను, ఆ పని అయిపోయిన తర్వాత వదిలించుకున్నాను. ఎందుకు అలాంటి నన్ను ఎందుకు? అదృష్టం ఏంటంటే 3 నెలలు గ్యాప్ వచ్చింది, నిదానంగా తగ్గించేసాను, అయిపోయింది. ఇలా ఎలా మాట్లాడబుద్ధి అవుతున్నావు అసలుకి? మనిషి పుట్టుక పుట్టినావా నువ్వు అసలుకి? ఇంత స్టడీస్ ఎలా మాట్లాడబుద్ధి అవుతున్నావు? 10 మంది ఒక్క మాట మాట్లాడాల, నువ్వే ఇక్కడ తీసుకొచ్చి పెట్టావు నన్ను. 10 మంది అంటే వాళ్ళ జీవితాలు, అందరి జీవితాలు నాశనం. అలాగే నాకు ఎందుకమ్మా? నీకంతకంటే ఎందుకు నువ్వు మనిషిగా ఎక్కువ అరే నువ్వు అసలు ఇక్కడ తీసుకురా. అరే నువ్వు చెప్తా నువ్వు ఎలా అరే ఆగరా, నువ్వు ఆగరా, నీ సంగతి చెప్తా. ఇక్కడ ఏం మాట్లాడ, సైలెంట్ గా ఉండు. నీలాగా అందరికీ అర్హత ఉంది కదా. నువ్వు మనుషులు అందరూ స్వేచ్ఛగా బతకాలి. నువ్వు ఒక్కడే హ్యాపీగా బతికేస్తారు, అందరూ నాశనం చేస్తా ఏంటంటే మేడం ఫస్ట్ వాడు పంపించండి. వాడు చాలా ఏంటి పంపించేది? నీకు ఎదురు సాక్ష్యం చెప్తున్నాడని ఈ రోజు ఉరి తీయాలరా నిన్ను? ఉరి తీసి కూడా తప్పలేదు నిన్ను. అదే ఇప్పుడు బయటికి వెళ్ళాక ముగ్గురం కూర్చొని మీరు ఇక్కడ మీరు కానీ ఉరి తీయకపోతే నేను ఉరి తీసి చంపేస్తాను సార్. నేను జైలుకి పోతాను సార్. అలాంటి వాడు సార్ వీడు. అంత కక్ష పెట్టుకున్నారు ఇద్దరు కలిసి. మీరు సీరియస్ గా? లేదు. ఎందుకు నీ తల్లిదండ్రుల జీవితాన్ని నువ్వెందుకు అన్యాయం చేసేది? ఎందుకురా బతుకున్నావు చీడపుడుగా? అదే ఓకే బయటికి వెళ్ళాక చెప్తారా? అదే చెప్తా. బయటికి వెళ్ళాక 4 మనుషులు పెట్టి నేను లేపిచ్చేస్తారా సార్? ఆన్ రికార్డ్ చెప్తున్నాను. వాళ్ళు లేపేస్తారంటుంటే ఏం మాట్లాడరండి మేడం. బాబు అరే బాబు నీకు నమస్కారం బాబు. నువ్వు మాట్లాడే విధానానికి మేము ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడతాం. ఎగురుతున్నావు కదా, ఎంతసేపు ఎగురుతావు? 10 మందిని వాడేస్తాను, 10 మందిని పక్కన పడేస్తాను, వాళ్ళు ఎవరు మాట్లాడలేదు, నువ్వెవరితో మాట్లాడ్డాకనే అమ్మాయిని అంటున్నావు. నువ్వు ఎక్కడో అక్కడ పడుతుంది కదా దెబ్బ. ఆ 11 అమ్మాయి దగ్గరే పడింది. వెళ్దు కానీ జైలుకి వెళ్దు కానీ ఒక 10 నిమిషాలు ఆగు. అతను వెళ్తాడా, నువ్వు వెళ్తావా, ఈ అమ్మాయి వెళ్తుందా, ఆలోచిద్దాం, ఆగు. ఎంతసేపు ఎగురుతావు? ఎగురు. అతని ఫోన్ ఒకసారి చూడండి మేము రికార్డ్. అవన్నీ దొరుకుతాయి నాన్న ఇక్కడ. ఆల్రెడీ ఆయన డైరెక్ట్ గా చెప్తున్నాడు కదా, 10 మంది ఎవరు మాట్లాడరా, 11వ దానివి నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి. 10 మంది గురించి చెప్పావు, ఫోన్ లో 100 మంది ఉంటారు, ఏమి కొత్త? ఎట్ ద ఎండ్ అబ్బాయి ఓపెన్ గానే ఒప్పుకుంటున్నాడు అన్ని. ఏం చేసుకుంటారో చేసుకోండి, వాళ్ళందరూ మూసుకున్నారు, ఈవిడెందుకు మూసుకోదు అంటున్నాడు. అతను డినై చేస్తే నువ్వు ఎవిడెన్స్లు చూపెట్టాలి. ఓపెన్ గా ఒప్పుకుంటున్నాడు, ఆమె హీరో, ఐ విల్ బి లైక్ దిస్ అంటున్నాడు. ఈ అమ్మాయితో కమిట్ అవుతే కనుక మిగతా అమ్మాయిలకి అన్యాయం జరిగిపోద్దంట. మరి వాళ్ళందరికీ ప్రస్తుతం ఏం న్యాయం చేస్తున్నాడో అది కూడా చెప్తే బాగుంటది రాజేష్. మిగతా అమ్మాయిలు ఎవరు మాట్లాడలా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటున్నాడు ఆ అమ్మాయిని. వాళ్ళకేం న్యాయం చేస్తాను అన్నట్లా, వాళ్ళే నోరు మూసుకున్నారు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు బాబు రాజేష్? మా వాళ్ళు కూడా వరంగల్ దగ్గరలో ఉంటారు సార్. వాళ్ళకి ఏం తెలుసా ఈ 10 అమ్మాయిలు, ఈ విడోలు, నీ పెళ్ళైనటువంటి ఆడవాళ్ళ గురించి? ఇంట్లోనే ఉంటారు సార్ వాళ్ళు. కాదు, వాళ్ళకి తెలీదా? వాస్తవానికి ఎప్పుడు కూడా అనుమానం రాలేదా వాళ్ళకి? వాళ్ళు కూలి పని చేసుకుంటూ ఇంట్లోనే ఉంటారు సార్. కూలి పని చేసుకుని ఇంట్లో ఉంటారు. దగ్గర పొలం ఉంది, పొలం పని చేసుకుంటూ ఇంట్లోనే ఉంటారు. నీ బ్రతుకు తెరువు గురించి నువ్వేం చేస్తున్నావు? నేను హైదరాబాద్ వచ్చి ఏదో జాబ్ చూసుకుంటాను. ఏం చదువుకున్నావు? నేను డిగ్రీ చదివాను సార్. అంత కూలి పని చేసుకునేటువంటి తల్లిదండ్రులు నేను డిగ్రీ చదివించి హైదరాబాద్ లో పెడితే నువ్వు చేసేటటువంటి అరాచకం ఇదనమాట. అరాచకం ఏముంది సార్, బయట జరుగుతుందే కదా సార్. ఏ బయట జరుగుతుంది ఏంటి ఇలాంటివి చెప్పు, తీసుకెళ్లి బొక్కలో దోస్తారు. ఏం జరుగుతుందో, ఈ బయట ఏం జరుగుతుందో, మేము అందరం బయట ఉన్న వాళ్ళమే, ఈ బయట ఏం జరుగుతుందో అనేది నువ్వు చూపెడుతున్నావు సినిమా, మేము నేర్చుకుంటున్నాం. ఏం జరుగుతుంది బయట? ఇంత అధ్వానమా, ఇంత అన్యాయమా?
అసలు ఆ పిల్లోళ్ళు కాస్త కూడా పశ్చాత్తాపం లేదు. ఎంత పొగరు, ఎంత యాటిట్యూడ్‌తో మాట్లాడుతున్నాడు. ఏం చేసుకోండి అంటే మీరు ఏమీ చేయలేరన్న ఒక ధీమాతో ఉంది తప్ప నేను ఎవరినైతే మర్డర్ చేయలేదుగా మేడం. ఏ బాబు బాబు ఆపేయమ్మా. సూసైడ్లు చేసుకుంటున్నారు, ఆడపిల్లలు సూసైడ్లు చేసుకుంటున్నారు. అది ఆ అమ్మాయి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా చేసుకుంది. అది కారణం కూడా నాకు తెలియదు. కానీ మిగతా 9 మంది అమ్మాయిలు బాగానే ఉన్నారు, ఫ్రెండ్లీగా ఉన్నారు, ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తానే ఉంటారు నాకు. ఇప్పుడు మేము చేసే పని అది. ఆ 9 మంది 10 మందికి ఒకసారి ఫోనులు చేసి అమ్మాయి ఈయన ఇట్లాంటోడు మీతోనే కాదు ఇంకా 8 మంది ఉన్నారు మీకు ఓకేనా అని అడుగుతాం. నెక్స్ట్ మీ పేరెంట్స్కి కూడా ఇప్పుడు మీ భాగోతం గురించి తెలియాలి. అది మా రెస్పాన్సిబిలిటీ, మేము తెలియజేస్తాం. అప్పుడు నువ్వేం వాగుతావో ఆ వాగుతూ కానీ. మిగతా 9 అమ్మాయిలకి ఒకరికొకరు తెలుసా రాజేషే కామన్ బాయ్ ఫ్రెండ్ అని, లేదంటే ఎవరి కాళ్ళకి బ్యారియర్స్ పెట్టావా? తెలియదు సార్, వాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క తెలిస్తే ఊర్లో ఉంటారు. ఊరుకుంటారు. ఈ చెప్పు అమ్మాయికి తీసి తెలిసింది కొడతారు. కాబట్టి ఇక్కడికి వచ్చింది. ఇంకా ఆ 9 మందికి వాడే తెలియదా? చేశాడు మేడం. ఏ, ఛీ, అబ్బో. నాన్న నీకు ఆ 9 మంది తెలీదా? అసలు అందరికీ ఇన్ఫార్మ్ చేయాల్సింది, అందరూ వచ్చేవాళ్ళు ఇక్కడికి. ఇంక ఈ అబ్బాయి ఫుల్ టైం జాబ్ అది చేసి ఆ ఉతికి అవతలేస్తే ఇంకా పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. మా ఇంట్లో నాకు ముగ్గురు అక్కలు మేము. ఆ ముగ్గురు అక్కలకి ఏంటంటే నేను ఒక్కడనే తమ్ముడు. నేను మొత్తం పార్ట్ టైం కాదు, ఫుల్ టైం ప్లస్ ఇంకా 4 hours ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నాం మేము. నాకు టైమే ఉండదు నాకు అసలు టైమే ఉండదు. అలాంటి సందర్భంలో నేను వీనిపై ఫోకస్, నాకు అసలు వీనిపై నిన్ను హెల్ప్ అడిగింది గబుక్కుని చెప్పావు, లేకపోతే ఆ 11 మందిలో ఈవిడ కూడా ఒక ఇది అయ్యేది లెక్క. కోసమే వచ్చాను. ఇతను ఫ్రెండ్ అని చెప్పేసి ఇతనే ఒక రోజు నాకు పరిచయం చేశాడు మేడం. మిగతా ఆడపిల్లలకి ప్రెగ్నెన్సీ చేసావా? ఎప్పుడన్నా ప్రెగ్నెంట్ అయ్యారా మిగతా 9-11 మంది? అవన్నీ మామూలుగా ఏవో టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీలు చేయటం, తర్వాత టాబ్లెట్లు ఇచ్చి అబార్ట్ చేసేయటం. మరి ఈ అమ్మాయికి కూడా ఒక టాబ్లెట్ వేసి బయటికి వెళ్ళవలసింది కదా. ట్రై చేశాడు సార్, అవలా సక్సెస్ అవలా. నేను నిజంగా మేడం గారు అన్నట్టు అనుకున్నాను, కానీ పెళ్లి సంబంధం కదా నిదానంగా నెగ్లెక్ట్ చేద్దాం అన్నట్టుగా చేశారు. నిదానంగా నెగ్లెక్ట్. ఇప్పుడే అయిపోయేది ఆ రోజే. అసలు ఇక్కడ దాకా వచ్చేదే కాదు ఈ గోల. అరే భయ్, నీకు నిజంగా బ్రెయిన్ నుండి మాట్లాడుతున్నావా లేకపోతే నీ పిచ్చా? మేడం సమాజంలో అందరూ ఇలాగే తిరుగుతున్నారు మేడం. అందరూ ఏం కాదు, అందరూ అన్న మాట మాట్లాడకు. నీలాంటి దుర్మార్గులు అయితే దరిద్రులు అస్సలు ఉండరు. సైకోపాత్ నువ్వు, అర్థమైందా? అందరూ అని అనకు, అందరూ సైకోపాత్లు ఉండరు. సారీ. అందరూ అన్నావంటే ఇక్కడ చెప్పు తీసుకొని మొహం మీద ఇసురుతాను నేను. ఎంత కాదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు లేదా మీ అమ్మలు? ఏ నీకు సిగ్గుందా అసలు? నిన్ను దన్నాలి ఫస్ట్ పట్టుకొని ఇంకొకసారి పెళ్లి చేసుకుంటావు అని అడుగుతా ఆయన్ని. అమ్మ నువ్వు- చిచ్చి. అమ్మా ఏ నీకు నిజంగా పిచ్చి పట్టింది తెలుసా? నిజంగా పిచ్చి పట్టింది నీకు. అలా కాదు మేడం, నా కడుపులో బిడ్డ ఉంది కదా, దానికోసం అన్నాని నేను. బిడ్డ గురించా మనిషి గురించా? దేని లేదు గురించి సార్, అడుగుతున్నావు? వాడంటే నాకు ఇష్టం లేదు సార్. కేవలం ఆ ప్రెగ్నెన్సీ గురించే. ఆ బిడ్డకి తండ్రి అతను కావాలి. ఆ రాక్షసుడు అయినా, దుర్మార్గుడైనా, టెర్రరిస్ట్ అయినా నీకు ఓకే. అవు సార్, నా కడుపులో బిడ్డ అవన్నీ ఉంది కాబట్టి పర్వాలేదు సార్, దానికోసం- మరి తిరిగిపోతూ రోడ్డు మీద నుంచో పెట్టి అమ్మేసేలాగా ఉన్నాడు. ఏమ్మా నువ్వు ఎలాగో జాబ్ చేసుకుంటున్నావు, నీకు బిడ్డే కావాలంటే బిడ్డను నువ్వు ఒక్కదాన్ని పెంచుకో కావాలంటే. అలాంటి దరిద్రుడు ఎందుకమ్మా? అరే పద్దాగా నా వల్ల ఏంటంటే మీ ఇద్దరు కూడా క్లోజ్ గా తిరిగారు ఏ, ఛీ, ఆపు, నీకు సిగ్గు లేదు? మీ ఇద్దరు కూడా సిగ్గుగా లేదా నీకు ఆ మాట మాట్లాడుతున్నారు. నా మీద మాట్లాడనీకి? పడతావేంటి? ఎదవా రే, అరే ఆపరా నువ్వు బాబు, నీ నాటకాలు నాకు తెలియదా ఏంట్రా బాబు? నువ్వు చెప్పిందే నమ్ముతున్నారు వాళ్ళు. నువ్వు చెప్పింది ఏ బాబు ఆపండి అమ్మా, ఆపండి. ఆపండి ఆపండి. ఇప్పుడు డాక్టర్ గారు మేడం చెప్తారు, అది చెప్పేది వినండి ఫస్ట్. సార్ వీళ్ళ ముగ్గురు మాటలు విన్నారు కదా, అసలు ఏమంటారు? ఇందాక అన్నిటికంటే ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే, ఈ 11 అమ్మాయిలు ఒకే లూప్లోకి ఎందుకు వెళ్ళారు? ఈ 11 అమ్మాయిల్లో కానీ ఈ 12వ అమ్మాయి అనేటటువంటి ఆశ కూడా ఈరోజు ఇంత కఠోరంగా మన కళ్ళెదురుగుంటా కనిపించేటటువంటి రాజేష్నే చూసారా, వేరే రాజేష్ని చూసారా? దట్ ఈస్ అ క్వశ్చన్ కదా. ఇప్పుడు ఎందుకంటే కనుక వీళ్ళందరూ చదువుకున్నటువంటి అమ్మాయిలు, ఎంతో కొంత సమాజంలో స్థితిగతులు ఉండేటటువంటి ఆడపిల్లలు. వీళ్ళు ఏం చిన్నవాళ్ళు కాదు. అందులో పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు ఉన్నారంట, భర్తలు ఉన్న ఆడవాళ్ళు ఉన్నారంట, భర్త లేనటువంటి ఆడవాళ్ళు, విడో అయినటువంటి ఆడవాళ్ళు. సో ఇది మనోడి దగ్గర టోటల్ రేంజ్ ఉందన్నమాట. అంత ఫుల్ రేంజ్. ఏ స్థాయి ఆడపిల్లల్ని కూడా అదేదో అంటారు చూడండి, ఎవరిని వదిలిపెట్టలేదనమాట. అంటే ఇతను ఈ టేస్ట్ వేరియేషనా, మెంటల్ వేరియేషనా, ఆలోచన వేరియేషనా, లేదంటే టోటల్గా మైండ్ డ్యామేజ్డా? దీన్ని మనం ఏమంటాం టెక్నికల్గా? ఆ అబ్బాయికి తెలియనటువంటి జబ్బు, బహుశా ఆ పేరు ఏంటంటే కనుక సెక్స్ మేనియాక్స్ అంటూ ఉంటాం. ఇప్పుడు ఏంటంటే ఒక అమ్మాయితో కంటిన్యూస్గా సెక్స్ పరమైనటువంటి కోరికలు ఉండటం, పదే ఆ అమ్మాయి దగ్గర నుంచి సెక్స్ కావాలని కోరుకోవటం అనేటటువంటి ఒక ఎత్తు అయితే కనుక, ఆ అమ్మాయిల్ని పదే మారుస్తూ వేరియేషన్ చూపెడుతూ ఆ అమ్మాయిల జీవితం సర్వనాశనం అయిపోయినా, ప్రెగ్నెంట్ అయినా కూడా, లేదంటే పెళ్లి చూపుల రూపాయన ఏదో వేరియేషన్ చూపెట్టాలనే కొత్తదనాన్ని మనం ఏమంటాం? ఇది ఒక టైప్ ఆఫ్ సెక్స్ మేనియా అని అంటూ ఉంటాం. అయితే మేడం ఈ విధమైనటువంటి, అంటే ఈ రకమైనటువంటి సెక్స్ కోరికలు విపరీతంగా ఉండి మోసాలు చేయటం అనేటటువంటిది చాలా చిన్నగా మాట్లాడుతూ, ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేస్తూ, వాళ్ళ వైపే వేలెత్తి చూపెట్టి, ఇలాంటి మెంటాలిటీ ఉండి వాళ్ళు మోసపోయినా కూడా, ప్రెగ్నెంట్ అయిపోయినా కూడా, రేపో మాపో పెళ్ళున్నా కూడా ఇది అసలు తప్పుగా కాకుండా పరిగణించకుండా, వాస్తవానికి ఏంటంటే ఎక్కడా కూడా ఎపాలజీ అనేటటువంటి సాంప్రదాయం, ఆలోచన లేకుండా
రేపటి రోజు నా ఈ ఆనవాయితీని మీరు అనవసరంగా ఈ అమ్మాయిని ఒక్కటే అడ్డం పెట్టేసి ఈ ఫ్రెండ్ ఒకటే అడ్డంగా వచ్చి నాకు ఉండేటటువంటి ఈ ఎంటర్టైన్మెంట్కి మీరు రిస్ట్రిక్షన్ చూపెడుతున్నారనేటటువంటి వ్యక్తుల్ని ఏమంటారు అనేటటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే దీన్ని సైకోపాథిజం అని అంటే కనుక చాలా చిన్న పదం అనమాట. అందునుంచి సెక్స్ మ్యానియా కన్నా కూడా చిన్న పదం. ఎందుకంటే ఎంత సెక్స్ మ్యానియా కన్నా కూడా వాడు సెక్స్ పరమైనటువంటి వేరియేషన్ కోరుకుంటాడు కానీ అవతల వాళ్ళ యొక్క బాధను కోరుకోడు. ఇక్కడ ఏంటంటే మిక్స్ ఆఫ్ అది ప్లస్ సైకోపాథిజం. అంటే అవతల వాళ్ళని ఇలా హింస పెట్టి టార్చర్ పెట్టి ఆ అమ్మాయి ఇబ్బంది పడుతున్నా కూడా ఆ అమ్మాయి కన్నీటి బొట్టు గురించి ఎటువంటి పట్టించుకోకుండా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అన్నా కూడా కనికరం లేకుండా మాట్లాడేటటువంటి వాళ్ళని ఈ రెండిటికి సంబంధించినటువంటి ఇదనమాట. ఒక విధంగా ఆ విపరీతమైన కోరిక, రెండోది ఏంటంటే ఆ కోరికతో పాటు అతని సుఖం అవతల వాళ్ళ బాధ. ఈ కాంబినేషన్ అనేటటువంటిది ఆనందించేటటువంటి భయంకరమైనటువంటి వ్యక్తిత్వం ఈరోజు రాజేష్ మారుతాడా? మారడు. రాజేష్ ఈరోజు మన ఎదురుగుంటా కూర్చున్నాడు అంటే కనుక ఈరోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరన్నా ఉన్నారు అంటే కనుక సమాజానికి పెద్దగా హెల్ప్ చేసేటటువంటి శంకర్ ఇలా ఉండటం వల్ల ఈరోజు ఇది ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కేవలం ఆశ అనేటటువంటి అమ్మాయే కాదు, ఈ చీకట్లో ఈ తెర వెనకతలు ఉండేటటువంటి ఎంతోమంది ఆడపిల్లలకి ఈ ఎపిసోడ్ ఒక కనువిప్పు కలగాలి. వాస్తవానికి ఏంటంటే లైట్స్ బ్రైట్ని చేసి మాస్క్ తీసేసి బ్లర్ తీసేసి ఈరోజు రాజేష్ని పబ్లిక్ చేయాలి. చేయకపోతే కనుక చాలామంది ఆడపిల్లలు అన్యాయం అయిపోతారు. కానీ మనకు ఉండేటటువంటి లిమిటేషన్స్ వల్ల అది చేయలేకపోతుంది. ఆశ లాంటి అమ్మాయిలు ఇలాంటి వ్యక్తులను చూసినప్పుడు అసలు మానసికంగా ఏమనుకుంటారు అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ని కనిపించేటటువంటి ఆ పిక్చర్, అందము, హైటు, వెయిటు, రంగు, రూపు ఇవన్నీ వేరే అంశాలు. కానీ వీళ్ళు ఏ విధంగా నమ్మగలుగుతారు అంటే కనుక అప్పటి వరకు వాళ్ళ జీవితంలో వెనకాతలు ఉండేటటువంటి ఆడపిల్లలు ఏ మాత్రం కూడా 0.5% కూడా ఆ ఎవిడెన్స్ వాళ్ళ మొహంలో కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో కానీ వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్లో కూడా ఎక్కడ కనిపించకుండా జాగ్రత్త పడతారు. ప్రధానమైనటువంటి వీళ్ళ బ్రహ్మాస్త్రం ఏంటంటే ఈ ఇంచులో జరిగేటటువంటి ఈ సంఘటన పక్కన ఇంచులో జరిగేటటువంటి సంఘటనకి దూరంగా ఉంటుంది. ఎక్కడికక్కడ వీళ్ళన్నీ ఈ చుక్కలన్నీ ఇతను చేసేటటువంటి తప్పులన్నీ చుక్కలు కలిపినటువంటి ఏకైక వ్యక్తి ఈరోజు శంకర్ ఉన్నాడు. కానీ చాలామంది ఇలాంటి రాజేష్ జీవితంలో శంకర్ లాంటి వ్యక్తిని కూడా తొలగిస్తారు. స్టార్టింగ్లోనే తొలగించేస్తారు. వాళ్ళ స్నేహాన్ని కట్ చేసేస్తారు. లేదంటే ఇందాక ఎలాగైతే ఆశాకి అతనికి లింక్ పెట్టాడో, ఇదేం బాధరా బాబు, నిన్ను బాగు చేయడానికి పోయి నా క్యారెక్టర్ మీద నువ్వు ఉమ్మూస్తున్నావు ఏంటి అని చెప్పి చాలామంది విత్డ్రా అయిపోతారు. కానీ ఇంత అభాండం శంకర్ మీద పడినా కూడా అతను ప్రెగ్నెంట్ చేసినటువంటి వ్యక్తిని ఈడే ప్రెగ్నెంట్ చేశాడనే విధంగా మాట్లాడినా కూడా శంకరు తెగించి ఈరోజు ఇక్కడ కూర్చున్నాడు. ఎందుకంటే కనుక తల్లిదండ్రులకి చెప్పినా కూడా అర్థం కానటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఈరోజు సామాజికంగా హెల్ప్ చేయడం గురించి శంకర్ ఇక్కడ కూర్చున్నాడు. ఈ అమ్మాయిలు ఎందుకు నమ్ముతారంటే ఆశ లాంటి వాళ్ళు, నువ్వే నా జీవితం, నువ్వే నా ప్రపంచం, మాటలు చెప్తున్నాను, నువ్వే నా బంగారం, నేను నీకేది కావాలంటే అదే చేస్తాను, నువ్వు తప్ప నాకెవరూ లేరు, ఈ విధంగా మాట్లాడుకుంటూ ప్రధానంగా వాళ్ళు యూజ్ చేసేటటువంటి బ్రహ్మాస్త్రం ఏంటంటే ఫాల్స్ ప్రామిసెస్ అండ్ ఫాల్స్ కమిట్మెంట్స్ ఇస్తారన్నమాట. అంటే తప్పుడు ప్రామిసులు చేయటం. ఇలా రాజేష్ ఆశకి ఎన్నో చెప్పాడు. కానీ మరి రాజేష్ జీవితంలో దగ్గర 26-27 ఇయర్స్ ఉంటాయి రాజేష్కి. మరి 12 మంది అమ్మాయిలే ఎందుకున్నారు? బహుశా అతనికి ఉండే హైటు, వెయిటు, అతని రూపురేఖలు, అతని మాట తీరుకి, బహుశా అతనికి ఉండే పరిచయాలకి బహుశా 100 మంది అమ్మాయిలు ఉండాలేమో. 12 మంది అమ్మాయిలు ఉంటారంటే కనుక ఇక్కడ విక్టిమైజేషన్ అంటే ఎవరైతే ఆశా స్థానంలో కూర్చుని ఉన్నారో వాళ్ళ యొక్క సైకాలజీ కూడా అతని మెంటాలిటీ, అతని క్రూరత్వానికి మ్యాచ్ అవుతుంది అనమాట. మ్యాచ్ అంటే కనుక అదే తత్వం అని అనట్లేదు. అతను బిస్కెట్ ఇసిరితే కనుక వెనకాతలు పడేటటువంటి మనస్తత్వాలు కూడా సమాజంలో ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నా, ఎన్ని పనిష్మెంట్లు పడినా ఇలాంటి వాళ్ళు ప్రతిరోజు పుట్టుకొస్తూనే ఉంటారు. మీలాంటి అమ్మాయిల్ని ట్రాప్ చేస్తూనే ఉంటారు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ ఎవరికి ఇవ్వాలి? రాజేష్ లాంటి వ్యక్తులకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాంటి వ్యక్తులను మారటం ఈజీగా, లేదంటే మీలాంటి అమ్మాయిలు అమాయకత్వంగా అటువంటి మాటల గారడిలో పడిపోయి చిక్కుకుపోయి మునిగిపోయి ప్రెగ్నెంట్లు అయిపోయి ముందు నుయ్యి వెనకతలు పోయి వాడు దరిద్రుడు దుష్టుడు అన్నా కూడా నా కడుపులో ఉన్న బిడ్డ గురించి అతను తండ్రి అవుతే చాలు, నా జీవితం ఎలా పోయినా పర్లేదు అనేటటువంటి నీలాంటి అమ్మాయిల్ని మార్చడం ఈజీగా. సో నేను ఎప్పుడు కూడా ఎన్ని ప్రోగ్రామ్స్లో అయినా, నా క్లినిక్లో అయినా కూడా నీలాంటి అమ్మాయిలనే మార్చడానికి ప్రయత్నం చేస్తాను. ఎడ్యుకేషన్ ఎందుకు తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉంటారు? సైకియాట్రిస్ట్కి, సైకాలజిస్టులకి మించినటువంటి కౌన్సిలర్లు ఎవరున్నారు? సొంత తల్లిదండ్రులు. వాళ్ళ భాష మనకు అర్థం కాదు. వాళ్ళు ఇది జాగ్రత్త అమ్మా, అది జాగ్రత్త అమ్మా, ఈ ఫేస్బుక్ వద్దు, ఆ ఇన్స్టాగ్రామ్ వద్దు అనేటటువంటిది 100 రకాలు మాట్లాడినా కూడా మనం చిక్కడిపోతాం. కానీ ఇక్కడ వచ్చినటువంటి ట్విస్ట్ ఏంటంటే నీ విషయంలో దురదృష్టం కొద్దీ బహుశా ఇది అందరు అమ్మాయిలకి నేను చెప్పేటటువంటిది చెల్లుబాటు అవుతుంది. నువ్వు ఎంత కోయిన్సిడెన్స్ ఏంటంటే కనుక నీకు నచ్చినటువంటి వ్యక్తి పెళ్లి చూపులకి తల్లిదండ్రుల ద్వారా రావటము, మిమ్మల్ని ఇద్దరిని ఐడియల్గా ఒక రూమ్లో 1 గంట పాటు వదిలేయటము,
ఈ కోయిన్సిడెన్స్ ఎక్సైట్మెంట్ తట్టుకోలేక నీ శరీరాన్ని అతనికి అర్పించడం. సో బ్యాడ్ లక్ ఏంటంటే మిగతా అమ్మాయిలకి నీకుండే తేడా ఏంటంటే ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఆటోమేటిక్గా నీ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చేశారు, రేపో మాపో మా పెళ్ళి అయిపోతుంది కాబట్టి మేము శారీరకంగా కలిస్తే తప్పేంటి అనేటటువంటిది అంతంత మాత్రం తెలిసినటువంటి వ్యక్తికి నువ్వు ఫిజికల్గా కాంటాక్ట్ అయిపోయి పోనీ ఫిజికల్గా ఎలాగా పెళ్ళి అవుతుంది కాబట్టి ఫిజికల్గా కాంటాక్ట్ అవుదామని చెప్పి చాలామంది పెళ్లి చూపులప్పుడు కానీ తర్వాత కానీ అనుకుంటూ ఉంటారు. పెళ్లి చూపులప్పుడు ఎవరు అనుకోవద్దు, మీ సెన్సేషనల్. కానీ ఎంతో కొంత జాగ్రత్త పడాలి కదమ్మా. ముహూర్తం ఎప్పుడో మనకు తెలీదు, 6 నెలల తర్వాత ముహూర్తమా, సంవత్సరం తర్వాత ముహూర్తమా, ఇలాగ ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ప్రెగ్నెంట్ అయిపోతే కనుక ప్రెగ్నెన్సీతో పెళ్లిపెట్లమే కూర్చుంటామా? ఇదెక్కడ ఆనవాయితీ, ఇదెక్కడ పద్ధతి, ఈ మాత్రం ఇంగితో నీకు లేదా? ఆలోచన కంటే యాక్షన్, ఆలోచన కంటే ఎక్సైట్మెంట్, ఆలోచన కంటే ముందు కార్యక్రమం మొదలు పెట్టాలి అనుకునేటటువంటి ఆడపిల్లలే ఇలాంటి బుట్టలో పడతారు. ఐదర్ నీ ప్రవర్తన అయినా ముందు వస్తుంది, ఆలోచన అయినా ముందు వస్తుంది. ఆలోచన ముందు వచ్చినటువంటి ఆడపిల్లలు తప్పులు చేయరు, ఆలోచన వెనకాతలు వచ్చేటటువంటి ఆడపిల్లలు మాత్రం ఇదే తప్పు చేస్తారు. ఇప్పుడు నీకుండేటటువంటి డెసిషన్ రెండమ్మా. ఒకటి, అబార్షన్ చేయించుకో అనేటటువంటి మాట నేను వాడను, అది లీగల్ కాదు, అది ఎవరు కూడా ఎత్తుకలేదు. బికాజ్ అబార్షన్ ఈజ్ యువర్ ఓన్ రైట్, అతనికి కూడా హక్కు లేదు, ఉంచుకోవాలా తీసేసేయాలి అనేటటువంటిది నీ ఆలోచన. కానీ దురదృష్టం ఏంటంటే కనుక 4th month ప్రెగ్నెన్సీ ఈజ్ ఎ వెరీ డెలికేట్ ఏజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అక్కడ ఏంటంటే కనుక ఆ టైం అప్పుడు ప్రెగ్నెన్సీ ఉంచాలా తీయాలా అనేటటువంటిది ఒక డాక్టర్ నిర్ణయించవలసినటువంటి అంశం, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా. ఎందుకు అంటే కనుక అది తల్లికి కానీ బిడ్డకు కానీ, అంటే తల్లికి చాలా హానికరం. నువ్వు ఒకప్పుడు ఇతన్ని కావాలి అని అనుకుంటే కనుక, ఇతనే కావాలి అని నువ్వు అనుకుంటే కనుక ఇంకెక్కడితో నువ్వు వెళ్ళిపోవచ్చు, మేమెవరు మాట్లాడటానికి కౌన్సిలింగ్ కూడా చేసేటటువంటి అవకాశం లేదు. కానీ నువ్వు ఇతనే కావాలి అనేటటువంటిది ఎందుకు అనుకుంటున్నావు అంటే నీ బిడ్డ గురించి అనుకుంటున్నావు అని ఒక మాట చెప్పావు. అతను మంచోడనో దేవుడనో కాదు, నా బిడ్డ గురించి అతను కావాలి అని అంటున్నాం. ఈ పాయింట్ దగ్గర నీకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 2 విధాలుగా. ఒకటి, నువ్వు పెళ్లి చేసుకున్నా కూడా అతని క్రూరత్వం ఏమీ మారదు, అతను తిరిగేటటువంటి అమ్మాయిలు ఏం మారరు, మేము ఫోర్స్ చేసి బలవంతం చేస్తే కనుక బలవంతంగా నీకు తాళి కడతాడు, అతని కార్యక్రమం అనేటటువంటిది అలా కంటిన్యూ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇటువంటి తత్వం, ఇటువంటి ఆలోచన శైలి రేపొద్దున నీ బిడ్డకు రాదా అనేటటువంటిది 2వ అంశం. సో 2 విధాలుగా నీ గుంతలో నువ్వు పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అతన్ని పెళ్లి చేసుకోవాలనేటటువంటి ఆలోచన నీకుంటే కనుక నీకు చాలా బాగా కౌన్సిలింగ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. రాజేష్ విషయానికి వస్తే మాత్రం ఇలాంటి వాళ్ళు యూజువల్గా మారరు. అంటే వీసీ సో మెనీ పేషెంట్స్ కదా, మారాలి అనేటటువంటి ఉద్దేశం ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ విధంగా మాట్లాడరు. 2 అంశాలు నేను రాజేష్ గురించి చెప్తా. ఒకటి ఏంటంటే కనుక ఇక్కడ ఎక్కడ కూడా ఒక పశ్చాత్తాపం కానీ సింపతి కానీ అదేమీ లేదు. షీఈ్ వన్ ఆఫ్ ద లాట్, ఐ విల్ డిలీట్ హర్, షీఈ్ అవుట్ ఆఫ్ ద పిక్చర్, గెట్ రిడ్ ఆఫ్ హర్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అని అంటున్నాడు. ఈ అమ్మాయి నన్ను వదిలించేటటువంటి ప్రయత్నం మీరు చేయండి. ఇంకోటి ఏంటంటే ప్రాణాతికి ప్రాణమైనటువంటి ఒక స్నేహితుడు ఈరోజు అతని వైపు వేలెత్తి చూపెడితే కనుక గిల్ట్ ప్రొవోకింగ్ చేస్తున్నాడు. అది వెరీ టెక్నికల్ స్కిల్ ఆఫ్ చీటర్స్ అనమాట. అంటే ఏం చేస్తున్నాడు, అతను నోరు మూయించాలి. నువ్వు పోరా అంటే కనుక అతను ఇక్కడి నుంచి పోవట్లేదు. నా గురించి అన్ని గుట్లు నువ్వు ఎందుకు లాగుతున్నారా అంటే కనుక అతను ఆపట్లేదు. మొత్తం సిరీస్ అంతా కూడా క్యూలో లాగి తల్లిదండ్రులు కూడా తీసుకెళ్ళాడు, అతను సక్సెస్ఫుల్ అవ్వలేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే కనుక శంకర్లో గిల్ట్ రేపుతున్నాడు. అతనికి వీళ్ళిద్దరూ శత్రువులు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వీళ్ళిద్దరిని కలిపేస్తున్నాడు. నువ్వు నీ వల్లే ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. సో కాబట్టి ఏంటంటే ఈరోజు శంకర్ లాంటి ప్రాణ స్నేహితుడు అతను మార్చలేకపోయాడు. అతని చేతులను మోసపోయినటువంటి ఈ అమ్మాయి అతనికి బుద్ధి చెప్పలేకపోతుంది. ఇతని వల్ల ఒక ఆడపిల్ల సూసైడ్ చేసుకుంటే కనుక అతని గురి ఆ ఎపిసోడ్ కూడా ఇతనిలో మార్పు కలిగించట్లేదు. ఈరోజు మన ముగ్గురు ఇక్కడ కూర్చొని ఇంత ఓపికగా చెప్తున్నా కూడా అతనిలో ఎటువంటి మార్పు రావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ శంకర్ని బయటకు వెళ్ళాక నేను వేసేస్తాను అది ఇది అని అంటున్నాడు. ఇతనికి కూడా రిస్క్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే రాజేష్కి ఒకే ఒక్కటి ఏంటంటే కనుక హీ హ్యాస్ టు బి పనిష్డ్ ఫ్రమ్ ఎ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అతను ఇక్కడ పబ్లిక్గా ఒప్పుకున్నాడు కాబట్టి. ఈ అమ్మాయికి మాత్రం దయచేసి అతను కోరుకోవద్దు, కోరుకుంటే కనుక నీకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అంతా ఇంకా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులకు తెలియదు. వాళ్ళు ఎవరంటే నీ తల్లిదండ్రులు. వాళ్ళు తెలిస్తే కనుక మేము కౌన్సిలింగ్ ఇవ్వక్కర్లేదు, నీ చేయి పట్టుకుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. ప్రెగ్నెన్సీ సంగతి తర్వాత చూసుకుంటారు. సో నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎవరికి వాళ్ళు ఇక్కడ ఏ బంధం లేదు, అక్కడ స్నేహబంధం లేదు, అక్కడ ప్రేమ బంధం లేదు. రాజేష్కి ఆ విధంగా బుద్ధి చెప్పాలి, ఈ ఆశాకి ఏమొచ్చి ఖచ్చితమైన కౌన్సిలింగ్ ఇవ్వాలి మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం. ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి అసలు, రాజేష్ లాంటి వాళ్ళది? అంటే ఇలా వదిలేయచ్చా, ఇలా బయట తిరిగే వచ్చేవాళ్ళు ఫ్రీగా? నేను ఈ కేసులో రాజేష్ గురించి అయితే అసలు మాట్లాడాలని అనుకోవట్లేదండి. ఎందుకంటే వీళ్ళకున్న మెచ్యూరిటీ లెవెల్స్కి, ఆయనకున్న మెచ్యూరిటీ లెవెల్స్కి మేము సరిపోం. సార్ కానీ నేను కానీ అంత బీభత్సమైన ఓవర్ యాక్షన్, ఓవర్ మెచ్యూరిటీ, ఓవర్ తెగింపు
ఇంత తెగిచ్చేసి ఉన్న వ్యక్తికి మంచి చెడు అని చెప్తే వినే అంత జ్ఞానం లేదు. ఆ జ్ఞానం లేని వ్యక్తికి నేను ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి? ఇక నేను మాట్లాడాల్సింది వీళ్ళిద్దరి గురించి. నీ చెంపలు పగలు కొడితే నీకు ఓకేనా? నువ్వు చేసిన పని ఈ రోజున ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అంటే వివాహ వ్యవస్థని క్వశ్చన్ మార్క్ వేసేసావు. మగాళ్ళు ఎలా ఉంటారనేది తర్వాత సంగతి. ఇంటికి పెళ్లి సంబంధం అని తీసుకొస్తే పెళ్లి చూపులకు వెళ్ళి నువ్వు అంత ఒళ్ళు కొవ్వెక్కి డోర్ వేసుకుంటే ఆడ ఆల్రెడీ ఆ చీటర్ బాబు అని వాడు బోర్డు వేసుకొని తిరుగుతున్నాడు ఓ పక్కన. నువ్వు ఏం చూసి పడిపోయావు, ఆ ఏం చూసి 1 అవర్లో అన్నీ కమిట్ అయిపోయావు, దులిపేసుకొని బయటకు వచ్చావు. మీ పేరెంట్స్ ఏమనుకుంటారు? అరే అండర్స్టాండింగ్తో గంట మాట్లాడుకున్నారు అనుకుంటారు. ఇదా మీ అండర్స్టాండింగు? ఇప్పుడు మళ్ళీ దానికి ఓ పతివ్రతలాగా 4వ నెల ప్రెగ్నెన్సీ. ఎవడ క్లాస్ ఇది? నీకే కదమ్మా. మోసపోయాను మేడం. మోసపోవడమే నీ బొంద. మోసం చేసేవాడు ప్రపంచం అంతా ఉంటారు. జాగ్రత్త పడాల్సింది మీరేగా. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసేసి ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్నావు. ఆ అబ్బాయి చెప్పకపోతే ఏంటి పరిస్థితి? పైగా ఆ విషయం నువ్వు ఇంట్లో చెప్పట్లేదు ఇప్పటికీ. నీకు 3 months నుంచి నీకు అర్థమైపోతుంది. ప్రెగ్నెన్సీ అని తెలిసిన దగ్గర నుంచి ఆ అబ్బాయి నిన్ను వదిలించుకోవడం ఎలా అని చూస్తున్నాడు. ముందు నువ్వెలా ఉండాలనేది ఆలోచించుకోవాలి కదా. ఇంట్లో వాళ్ళకి కదమ్మా ఫస్ట్ చెప్పాల్సింది. అతను చెప్పకపోతే ఎవరు వచ్చి చెప్పేవాళ్ళు నీకు విషయం? అమ్మ వాళ్ళు చాలా ఏదైనా కొంచెం జరిగినా వాళ్ళు తట్టుకోలేరు మేడం. అందుకు ఇప్పుడు తట్టుకుంటారు నువ్వు చేసే పనులకి. ఏదో డైలాగులు చెప్పమాకండి మాకు. నాన్న చైల్డ్హుడ్ ఫ్రెండ్ నువ్వు, అవునా? అసలు అట్లాంటి వాడితే నీకు ఫ్రెండ్షిప్ ఎందుకు? 9 మందో 10 మందో వెళ్ళిపోయారు. నువ్వు కూడా ఉండకూడదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎఫెక్ట్ మీ మీద పడుతుంది. రేపు పొద్దుట అబ్బాయి మీద ఎవరైనా కేసులు ఫైల్ చేశారనుకో, ఎవరు ఇతని ఫ్రెండ్లు, ఈ ఫోన్ నెంబర్స్లో ఎవరెవరు ఉన్నారు, ఇందాక నుంచి నువ్వు అంటున్నావు కదా ఫోన్ తీయండి అని, ఖచ్చితంగా నీ డీటెయిల్స్ కూడా వస్తాయి. నువ్వు అప్పుడు వెళ్ళి నెగిటివ్గా చెప్తావని ముందే తెలిసి ఏదన్నా చేస్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు నీకు. లేదు, ఈ రోజు నుంచి నాన్న నువ్వు చేయాల్సిన ఫస్ట్ పని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పడం. వాళ్ళు వినరు. వినకపోతే చాలు. నిన్ను అడిగింది ఒక అమ్మాయి, హెల్ప్ చేసావు, ఇంతే. మా స్టేజ్ దగ్గరికి తీసుకొచ్చావు. ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఏమీ చేయలేరులే, నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి అని మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తికి ఏం చేయాలనేది మేము చూస్తాం. ఈ అమ్మాయి తరపున మేమే నీకు థ్యాంక్స్ చెప్తున్నాం. ఎంతవరకు అంతవరకు ఇంకా చాలు. ఎందుకంటే సోషల్ సర్వీసులని వెళ్ళిపోయి మీ గొయ్యి మీరు తవ్వుకోవడం అనేది చాలా డేంజర్ వ్యవహారం ఒక రకంగా. ఓకేనా? ఓకే నాన్న, ఇక్కడ మీ విషయం మాట్లాడాలి. ఇప్పుడు మీ అమ్మ వాళ్ళతో మాట్లాడతావు. నీకు ఓకేనా? ఎందుకంటే నువ్వు డెసిషన్ తీసుకోవాల్సిన పని వచ్చింది. పతివ్రతలాగా పిల్లల్ని కనేస్తానండి వద్దండి ఇవన్నీ నువ్వు డెసిషన్స్ తీసుకోవడం కాదు. నువ్వు డాక్టర్, మీ అమ్మగారు, మీ పేరెంట్స్ కూర్చొని తీసుకోవాలి. ఇది కంటిన్యూ చేసుకుంటామా వద్దా? అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అన్నా అలాంటి క్యారెక్టర్ తెలిసినాక పేరెంట్స్ ఒప్పుకోరు. నాకు తెలిసి 100% ఒప్పుకోరు. నీకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే అతను నిన్ను మ్యానిపులేట్ చేశాడు అని క్లియర్గా ఓపెన్గా అర్థమవుతుంది. మీ పేరెంట్స్ ఫోన్ నెంబర్ ఇవ్వు, మీ నాన్నగారితో నేను ఇప్పుడు మాట్లాడాలి. కాదమ్మా, ఇంత దూరం వచ్చేసిన తర్వాత మేము అట్లా ప్రెగ్నెన్సీ ఉన్న అమ్మాయిని నీ ఇష్టం అమ్మా అని అబ్బాయితో అయితే ఇచ్చి పంపించలేవు. ఇంట్లో వాళ్ళకి నీకు విషయం తెలియాలి. నిన్ను ప్రొటెక్ట్ చేసేది ఈ టైంలో మీ పేరెంట్స్ మాత్రమే. నువ్వు నెంబర్ ఇవ్వాల్సిందే. నెంబర్ ఇవ్వకుండా మీ 3 పంపించు. ఈ రోజు మొత్తం ఇక్కడ కూర్చుంటాను నేను. నీ మంచి కోసమే చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు తట్టుకోలేరు మేడం. నా కూతురు నాన్న, ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంది. వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారా, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుంటారా? కాదమ్మా, మాకు కూడా అబ్బాయి ఇష్టమండి, మేము ఎట్లా బతులు ఆడుకుంటాం, మా అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చేసింది కాబట్టి అతనికే ఇచ్చి చేసుకుంటాం అంటారా? లేదా ఇంకొక సొల్యూషన్ ఆలోచించుకుంటారా? నీకు ఏదైనా కౌన్సిలింగ్ ఇస్తారా? ఏం చేయమంటారు అనేది వాళ్ళు ఇంపార్టెంట్. మేడం మళ్ళీ నేను ఇలా చేశానంటే వాళ్ళు ఏదన్నా అనుకుంటారు. నానా, మీకేం ఇబ్బంది లేకుండానే మాట్లాడతాం. అంతగా అయితే ఆ మీటింగ్ కూడా మేము అందుబాటులో ఉంటాం. అంటే అమ్మోళ్ళు ఏమన్నా చేసుకుంటారు. ఇగో నమ్మి ప్రోగ్రామ్ కి వచ్చావు, మేడం సార్ చెప్పింది విను. ఎప్పటికైనా తెలియవలసిన అంశమేనమ్మా. ఎప్పటికైనా ఇది తెలియనటువంటి అంశమే. మొదట తెలియక ఇప్పుడు వచ్చావు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు సీక్రెట్ గా అబార్షన్ చేయించేసుకుంటే ఆ అబ్బాయి మన అబ్బాయిని వదిలేస్తే జరిగితే పెళ్లి అవుతుంది, లేకపోతే లేదని అనుకుంటున్నావా? అలా జరగదు. ఒక క్రిమినల్ ని మేము డైరెక్ట్ గా బయటకు పంపించలేం. వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకుంటారా లేదా మాకు తెలియాలి కదా. నువ్వు నంబర్ చెప్పు. నిన్ను చూస్తే లీగల్ యాక్షన్ తీసుకునేలాగా లేవు. ఆ అబ్బాయి కదా అలవాటు అయిపోద్ది. ఇలా పెళ్ళిళ్ళు పేరెంట్ వాళ్ళు అనుకుంటూ అందరు దుకాణాలు తీస్తున్నాడు అక్కడ. చెప్పమ్మా, నువ్వు మీరు నెంబర్ చెప్పాలి. నేను ఎంతసేపు టైం ఏమో చెప్పండి. సరే మేడం. ఏం పేరమ్మా మీ నాన్నగారి పేరు? నరేందర్ మేడం. నరేంద్ర గారు. హలో హలో, నరేంద్ర గారు ఉన్నారమ్మా? అమ్మా, ఇక్కడ మాది ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నామమ్మా. మీ సిస్టరు ఆశా గారు ఇక్కడ ఉన్నారు. ఈ ప్రోగ్రామ్కి వచ్చారు. ఆవిడకు ప్రాబ్లం ఉందని. ప్రాబ్లం ఏంటో ఒకసారి చెప్తాం వినండి అమ్మా. యాక్చువల్గా మీ నాన్నగారితో మాట్లాడడానికి ఫోన్ చేసాం. ఆయన బయటికి వెళ్ళారు అంటున్నారు కాబట్టి ఆయన వచ్చినాకన్నా మాకు ఫోన్ చేయించండి, లేదా మీరు ఇన్ఫామ్ చేయండి. మీ నాన్నగారు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు మళ్ళీ మేము మాట్లాడడానికి కూడా రెడీగా ఉంటాం. విషయం ఏంటో వినండి అమ్మా. మీరు అక్క అవుతారా చెల్లి అవుతారా ఆశకి? అక్క.
మీకు ఓ విషయం తెలుసో లేదో, ఈ మధ్య ఒక 4 months బ్యాక్ మీ సిస్టర్కి పెళ్లి సంబంధం చూశారు తెలుసా? తెలుసు మేడం. అబ్బాయి పేరేంటమ్మా? రమేష్ ఎవరో ఉన్నారు, రాజేష్. రాజేష్ తోటి పెళ్లి సంబంధం చేసిన టైంలో ఒక 1 hour పైన మాట్లాడారు, పైన తెలుసా మీకు? అవును మేడం, ఎంతసేపు 1 hour మాట్లాడుకున్నారు మేడం. ఆ టైంలో ఏం జరిగిందో తెలుసా? పైన వాళ్ళిద్దరూ ఒకరికొకరు మాట్లాడుకున్నారు మేడం. అంతే, మీకు తెలిసింది మాట్లాడుకోవడం వరకే. అక్కడ అన్ని జరగాల్సినవి అన్ని జరిగిపోయినాయి అమ్మ. ఫిజికల్ రిలేషన్లో కూడా కమిట్ అయిపోయారు వాళ్ళు. ఆ అమ్మాయి ఇప్పుడు 4th month ప్రెగ్నెంట్, మీ చెల్లి. అర్థమవుతుందా? మేడం మాకు అర్థమవుతుంది. అది పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకుండా అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందని ఆ అబ్బాయిని బతుకులాడుతుంది. 3-4 months నుంచి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ పెళ్లి చూపులు ఏవైతే అయినాయో పెళ్లి డ్రాగాన్ చేస్తున్నాడంట కదా. తను అక్కడ ఉందా మేడం? తిన ఇలా ప్రెగ్నెంట్ అయిందని కూడా నాకు తెలియదు మేడం. తెలీదు, మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకుండానే ఈవిడ ఇక్కడికి వచ్చి వీళ్ళు ఆ ప్రాబ్లమ్ని ఏదో సాల్వ్ చేయాలని చూస్తున్నారు. మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ అబ్బాయి పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నారో అతను పెద్ద చీటర్. ఇలా 10-15 మందిని వాడేస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఈ అమ్మాయిని కూడా పెళ్లి చూపులకు వచ్చి అలాగే ఫిజికల్గా కమిట్ అయ్యి 3 months నుంచి 4 months నుంచి ఆ అమ్మాయిని ఏడిపిస్తున్నాడు. ఏది, ఈ పెళ్లి సంబంధం వద్దు, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని. ఈ అమ్మాయికి ఆల్రెడీ ఆ అబ్బాయి క్యారెక్టర్ లెస్ అని ఎలా తెలిసిందంటే ఆ అబ్బాయికి ఉన్న చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఎవరో ఈవిడికి పరిచయం అయ్యాడు. అతన్ని అడిగింది ఇతని గురించి. మొత్తం ఈవిడికి ఇంతమంది 10-15 మందితో సంబంధాలోనే ఒక అమ్మాయి సూసైడ్ కూడా చేసుకుందంట. మరి ఇలాంటి సంబంధం మీకు అవసరమా? ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ గురించి ఏం ఆలోచించుకుంటారు? ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి తెలియజేయడం మా బాధ్యత కాబట్టి ఫోన్ చేశామమ్మా. మీ నాన్నగారికి మీ అమ్మగారికి ఈ విషయం చెప్పండి. అది అక్కడ ఉందా మేడం? ఒకసారి తనకు ఫోన్ ఇవ్వండి మేడం. ఏం ఆశ, మీ అక్కతో మాట్లాడు. లేదు మేడం, నన్ను తిడుతుంది మేడం, నేను మాట్లాడు. తిట్టుగా ముద్దు పెట్టుకుంటది. అదే కదా. ఇంట్లో వాళ్ళకి చెప్పమని మేము అదే కదా చెప్తున్నాము. అమ్మ స్పీకర్లోనే ఉంది, మీరు చెప్పండి. ఆ పిల్ల భయపడుతుంది మాట్లాడడానికి. ఏంటి నువ్వు అలాంటి పనులు చేసి నాన్న ఎక్కడ ఉండాలి, ఎలా బ్రతకాలి నాన్నాడు? ఇంకా సారీ అక్క, ప్లీజ్ అక్క, నేను కావాలని చేయలేదక్క, వాడు మంచోడని నమ్మినాక మోసపోయినాక, ప్లీజ్ అక్క. నువ్వు గంట లోపల చేసిన పని ఏంటి? అదేనా అంతసేపు మాట్లాడావు కదా, పైకి మాట్లాడి చేసిన పని? సరే అమ్మా, మీ నాన్నగారు పెళ్లి చూపుల్లో ఫస్ట్ నైట్. అమ్మాయి ఆల్రెడీ భయపడుతుంది. మీరు కొంచెం కరెక్ట్గా ఓపిక్గా డెసిషన్ తీసుకోండి. అలాంటి అబ్బాయికి ఇచ్చి చెయ్యాలా లేదా వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయండి అమ్మా, అతని క్యారెక్టర్ ఇట్లాంటిది అని. మీకు ఫోన్ చేయడానికి ఇంకొక కారణం ఏంటంటే మీరు ఒకవేళ ఆ సంబంధం వద్దు అనుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సిన పని ఉందమ్మా. ఆ అమ్మాయిని పంపిస్తే వెళ్ళదు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తున్నాం ఇక్కడ. పోలీస్ కంప్లైంట్ ఇస్తాం మేడం తన మీద, తను అలాంటి టీచర్ అని కదా. అవును, అతని మీద అతని ఇంట్లో వాళ్ళ మీద కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఆ అబ్బాయి లెక్కలు ఆడపిల్లలు అంటే చాలా చీప్గా మాట్లాడుతున్నాడు. నేను అందరినీ వాడుకొని వదిలేస్తానండి, ఆ 10 మంది వేయలేదు, ఈ అమ్మాయి ఎలా లీగల్గా వెళ్తుంది అని అడుగుతున్నాడు. అట్లాంటి వాడికి చెంప పగలాలి అంటే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. మా ప్రోగ్రామ్ తరపు నుంచి మేము 100% మీకు సపోర్ట్ చేస్తాం. అలాగే మీ పేరెంట్స్ ఏమన్నా చేసుకుంటారేమో, మీ సిస్టర్ భయపడుతుందమ్మా, కొంచెం వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి మీరు, మేము కూడా మాట్లాడతాం. మా పేరెంట్స్ నేను చెప్తాను మేడం. అలాగే అమ్మా, జాగ్రత్త. మేడం, యాక్చువల్గా వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసాము, వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తామన్నారు. వాళ్ళ పేరెంట్స్కి మనం చెప్తున్నాం సార్, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇన్ఫామ్ చేయమని. సో వద్దు మేడం. అదేంటి, మీ పేరెంట్స్ చెప్పొద్దా? అట్లా వద్దు మేడం. నీ బాగోతం తెలియాలి కదా, చిటికలు వేసావు కదా అయ్యా ఇప్పటిదాకా. 10 మంది అమ్మాయిలు ఏమీ చేయలేకపోయారు, మీరేం చేస్తారండి అన్నావు కదా. వద్దు ప్రస్తుతానికి అయితే మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేద్దండి. నేను ఇప్పుడు ఫోన్ చేస్తాను, ఏం చేస్తారని అడిగారు కదా. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మేడం, ప్లీజ్. అరే ప్రపంచంలో అందరు ఆడపిల్లలకి ఇబ్బంది అనబడు. అమ్మ, వాళ్ళ పేరెంట్స్ నెంబర్ తెలుసా నీకు? తెలుసు, చెప్తాను. వద్దురా, ఆగు నువ్వు. ఆగు, నీకు అరే నీకు తెలియదు, ఆగు నువ్వు. ప్లీజ్ మేడం, వద్దు మేడం. లేదు మేడం, ఫోన్ ఇవ్వండి మేడం ప్లీజ్ మేడం. లేదు ఫోన్ మాట్లాడాల్సిందే వాళ్ళ ఇంట్లో. నువ్వేమని చెప్పావు ఇందాక? కాల్ పట్టుకుంటా మేడం, ప్లీజ్. మా అమ్మ వాళ్ళకి మట్టి ఫోన్ చేయండి. మీరు ఏం చెప్తారో చెప్పండి, నేను చేస్తాను. మ్యామ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ అమ్మ నాకు చెప్పిన నంబర్ మ్యామ్, డైరెక్ట్గా పోలీస్. మీరు చెప్పడం వేరు, మేము చెప్పడం వేరు నాన్న. నువ్వు చెప్పిన దానికి ఆయన లెక్కే చేయలే. మేము ఫోన్ చేస్తామనేసరికి లెగిసాడు. మీరు ఏం చెప్తే అది వింటానండి అంటున్నాడు. ఏం చెప్తే వింటావు నువ్వు చెప్పు. మీరు ఏం చెప్తారో చెప్పండి, చేస్తాను. మా అమ్మ వాళ్ళకి చెప్పద్దు మేడం, ప్లీజ్. అంటే వాళ్ళకి తట్టుకోలేరు. అరే ఇప్పుడు నీతో మాకు ఏ అవసరమే లేదు. నీలాంటి వాడిని ఇచ్చి అమ్మాయికి పెళ్లి చేయలేం కదా. నీలాంటి వాడిని ఇచ్చి పెళ్లి చేద్దామని మేము అనుకోవట్లే. నువ్వు జైలుకే వెళ్ళాలి అంటే వీళ్ళు ఆల్రెడీ కేసు వేస్తారు, వీళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పాము. తొక్కులో నువ్వు ప్రెగ్నెన్సీ తెచ్చేస్తే భయపడిపోయి అమ్మాయి పెళ్లి చేసేసుకుంటుంది అనుకుంటున్నావా? లేదంటే నెక్స్ట్ స్టోరీలో మొత్తం నువ్వు వాడుకున్నటువంటి ఆడపిల్లలందరినీ ఇక్కడ దింపుతాం ఇక్కడికి. ఆ పిల్లని పట్టుకున్నామంటే అన్ని ఇన్ఫర్మేషన్లు ఇస్తాడు. ప్లీజ్ మేడం, ప్లీజ్. నాన్న ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నావు కదా, మేము ఏమీ చెయ్యట్లా. నీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం అంతే.
మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం. నా ఫోన్ నెంబర్ చెప్పండి. సారీ మేడం. నిన్న నేను అసలు వదలను బాబోయ్. ప్లీజ్ మేడం, 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 ప్లీజ్, నీకు చెప్పాల్సిందే. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, సారీ మేడం. నేను పెళ్లి చేసుకుంటా మేడం. ఇప్పుడే మా అమ్మ వాళ్ళతో వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడి నేను పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడే పెళ్లి చేసుకుంటా. మీరు ఒప్పుకుంటే ఇక్కడైనా చేసుకుంటా, లేదా ఏం చేసుకోవాలి నిన్ను పెళ్లి చేసుకున్న పిల్ల? ఆ మిగతా 10 మందిని ఏం చేస్తావు? వాళ్ళు ఆల్రెడీ కేసేస్తారు అనగానే భయపడ్డాడు. పేరెంట్స్కి ఇన్ఫార్మ్ వద్దు చేస్తే మేడం. భాగోతం బయటపడుతుందని భయపడుతున్నాడు. ఇది భయం వల్ల వచ్చిన ట్రాన్సిషన్ అంతేగాని అవును. సరే నాన్న, ఇప్పుడు మేమైతే మీ పేరెంట్స్ ఫోన్ చెయ్యట్లా, వీళ్ళకి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసాం, వాళ్ళే చూసుకుంటారు మొత్తం లీగల్ ప్రాసెస్లో అంతే. ఇప్పుడు ఎందుకంటే నువ్వు అంత నిజంగా మారితే ఆ అమ్మాయిని ఒప్పించుకో, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకో, ఈ క్యారెక్టర్లన్నీ తగ్గించి ఆ 9 మా కాళ్ళు పట్టుకోవడం కాదు, ఆ 10 మంది అమ్మాయిల కాళ్ళు పట్టుకొని వాళ్ళు క్షమిస్తే ఈమెను చేసుకోవడానికి రెడీ. లేదా లీగల్గా ఏం చేస్తారో చెయ్యండి అన్నావు కదా అమ్మ. మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేది ఏదైతే ఉందో చాలా సీరియస్ కేసు, అరెస్ట్కి సంబంధించి. చీటింగ్ చేశాడు 420, అర్థమవుతుందా? మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటానని ప్రెగ్నెన్సీ చేశాడు, రేప్ కిందకు వస్తుంది. ఇది తెలుసా? నువ్వు ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ కూడా మోసంతో కూడిన ఫిజికల్ ఇంటిమసీ ఇది, అర్థమవుతుందా? మీరు వేసే కేసు ఏం చేసుకుంటారో చేసుకోండి, 10 మంది ఏం చేయలేదు అన్నాడు చూసారా, చెంప మీద కొట్టినట్లు అవుతుంది. నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళినాక మీ ఇంట్లో మీరు అందరు సపోర్ట్ చేస్తారు, మేము కూడా ఆల్రెడీ మళ్ళీ మాట్లాడతామమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. ఇప్పుడు బతులాడావు కదా, రివర్స్ బతులాడుతున్నాడు. కండిషన్స్ పెట్టి మీరు ప్రొసీడ్ అవుతారా, కర్మ మీరు ఆలోచించుకోండి. నేనైతే మిమ్మల్ని లీగల్గానే వెళ్ళమని చెప్తాను. అంతే మేడం ఈ కేసు. సార్ మేడం గనక చెప్పినట్టు చేస్తే నీ లైఫ్ బాగుంటుంది. మళ్ళీ చాలా జాగ్రత్తగా ఆలోచించుకో. ఎందుకంటే బయటికి వెళ్ళాక మీరు ఎలాంటి డిస్కషన్ పెడతారు, పేరెంట్స్ ఏం చెప్తారు అనేది మాకు తెలియదు. బట్ మేడం సార్ వాళ్ళు చెప్పినట్టు కనుక చేస్తే ఫ్యూచర్ మొత్తం హ్యాపీగా ఉంటాం, అదొక్కటి మాత్రం గుర్తుంచుకో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ఇక్కడి వరకు తీసుకొచ్చావు, కరెక్ట్ ప్లేస్కి తీసుకొచ్చావు, ఒక అమ్మాయికి నిజంగా న్యాయం జరిగేలా చేసావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ రమ్య మేడం. సో ఇదండి. సో మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఏ చిన్న విషయం అయినా సరే ప్లీజ్ మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి. సో మీరందరూ హ్యాపీగా ఉండొచ్చు. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.